హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఒక ప్రెస్టీజియస్ బిజినెస్ మ్యాన్గా ఉండి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని గత దశాబ్దంగా ఏలినటువంటి గల్లా జయదేవ్ గారు రాజకీయ సన్యాసం తీసుకున్న దగ్గర నుంచి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరు నిలబడతారు, ఎవరెవరు కలబడబోతున్నారు అనే అంశాలపైన రాష్ట్రం అంతటా చర్చ జరుగుతుంది. అలాంటి హాట్ కేక్ లాంటి ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి యాస్పిరెంట్ లేకపోతే ఇన్ఛార్జ్తో ఇవాళ మనం ఉన్నాం. హీజ్ నన్ అదర్ దెన్ శివ గారు. ఆయన్ని అడిగి ఈ పార్లమెంట్ నియోజకవర్గం గురించి, ఆయన గురించి, లేకుంటే ఫ్యూచర్ టెక్నాలజీ, ఆయన చేస్తున్నటువంటి వివిధ సంఘ సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ వివిధ అంశాల గురించి విస్తారంగా ప్రస్తావించేదానికి ప్రయత్నిద్దాం. నమస్కారం సార్, వెల్కమ్ టు ద షో. నమస్తే అండి శేఖర్ గారు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను. డూయింగ్ గుడ్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. సార్ ముందుగా మీ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది గుంటూరులో, బట్ ఫర్ లార్జర్ ఆడియన్స్ నేను అడుగుతున్నాను, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అమ్మా నాన్న ఎక్కడ పుట్టారు? మీరు ఏం చదువుకున్నారు? రాజకీయాల్లోకి అరంగేట్రం ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి సమయాల్లో మీరు చేయటం జరిగింది? శేఖర్ గారు, ఇప్పుడు మాది నేటివ్గా తెనాలి. ఓకే, నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చి నేను తెనాలిలోనే ఎల్కేజీ నుంచి 10th వరకు సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఉంది, అక్కడ చదువుకున్నాను. ఇంటర్మీడియట్ వివేకానంద జూనియర్ కాలేజ్, అంటే వివేక జూనియర్ కాలేజ్ అని ఉంది, అక్కడ చదివాను. నాకు ఇంటర్లో స్టేట్ ర్యాంక్. ఎప్పుడు సార్ ఇది? 95 to 97. ఓకే. సో 97 ఇంటర్మీడియట్ బ్యాచ్లో ఇప్పుడు స్టేట్ ర్యాంక్స్ అంటే 10 మెంబర్స్కి వచ్చాయి. అవును, కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో. సో ఆ 10 మందిలో నాకు స్టేట్ 6th ర్యాంక్ వచ్చింది 97 ఇయర్లో. సో ఆ స్టేట్ ర్యాంక్ రావడం వల్ల అక్కడ నుంచి నేను బిట్స్ ప్లాన్కి డైరెక్ట్ అడ్మిషన్ ఉండేది. ఓకే. ఇప్పుడు ఉన్నట్లుగా బిట్సాట్ ఉండేది కాదు. సో డైరెక్ట్ అడ్మిషన్, ఈ ఫస్ట్ ఒక ర్యాంక్ ఒకరికి ఉండేది కాబట్టి 10 మెంబర్స్కి మార్క్స్ బేసిస్ మీద మనకి బిట్స్ ప్లాన్లో అడ్మిషన్ ఉండేది. ఓకే. సో దట్ వే బికాజ్ ఐ గాట్ స్టేట్ ర్యాంక్ అండ్ ఓన్లీ ఫ్యూ పీపుల్ గెట్ ఇట్, నేను బిట్స్ ప్లానీకి వెళ్ళి పిలానీలో నేను అక్కడ నుంచి గ్రాడ్యుయేట్ అవ్వడం జరిగింది. ఉన్నారు సార్? 4 years, 97 to 2001. యూ కేమ్ బ్యాక్. సో బిట్స్ పిలానీలో నేను చదివిన తర్వాత 2001లో, ఇన్ఫ్యాక్ట్ 2000 నా 4th year ఫస్ట్ సెమిస్టరు, ఓకే, 2000 ఆగస్ట్ జూలై టు డిసెంబర్ టైం ఫ్రేమ్లో ఇన్ఫినియంట్ టెక్నాలజీస్ అని, ఓకే, ఐ వాజ్ వన్ ఆఫ్ ద 2 students ఇన్ మై ఎంటైర్ బ్యాచ్ ఆఫ్ బిట్స్ పిలానీ to get selected for an internship in Infineon Technologies in Singapore. నేను 6 months ఇంటర్న్షిప్ అలా సింగపూర్లో సెమీకండక్టర్స్ మీద చేయడం జరిగింది. తర్వాత 4th year సెకండ్ సెమిస్టర్ బ్యాక్ వచ్చి ఒక 4 countriesలో జాబ్స్ వచ్చాయి, ఇండియాలో కూడా జాబ్స్ వచ్చాయి. కానీ ఓకే, నేను ఎప్పుడు కూడా భారతదేశాన్ని జాబ్ కోసం దాటకూడదు ఓకే అని అనుకొని నేను మన దేశంలోనే నేను జాబ్ చేయడం జరిగింది. జాబ్ పరంగా చాలా దేశాలు వెళ్ళాను, ఓకే, బట్ ఏంటంటే జాబ్ కోసం నేను వెళ్ళలేదు. సో దట్స్ మై ఎడ్యుకేషన్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మై ఎడ్యుకేషన్. సార్, మీరు తెనాలిలో పుట్టి పెరిగారు. జనరల్గా మీరు ఎక్కడికన్నా వెళ్ళినా ఈ మా తెనాలి అంటే బేసికలీ ఇందిరా సినిమా తర్వాత అదొక పెద్ద జోక్ అయిపోయింది, మీది తెనాలే మాది తెనాలే అని. ఇలాంటి ఎప్పుడన్నా ఫేస్ చేశారా? నో, నేను యాక్చువల్గా ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో తప్పు కూడా ఏం లేదు. ఓకే, ఐ టేక్ ఇట్ పాజిటివ్లీ, బికాస్ ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క ఊరు, గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, ప్రాంతం కావచ్చు, అభిమానం ఉండటంలో తప్పు లేదు. ఓకే, అభిమానం బ్లైండ్గా ఉండకూడదు, అభిమానం ఒక మంచి కోసం దారి తీయాలి. సో ఇది నేను నమ్ముతాను. సో కాబట్టి ఇన్ఫ్యాక్ట్ తెనాలి అనేది చూడండి, తెనాలి అది ఆంధ్ర ప్యారిస్ అంటారు. అవును. తెనాలిలో నీరు జస్ట్ ఇలాగా తవ్వితే నీటి అట్లా ఉరకలేస్తుంది నీరు అని చెప్తారు. తీన్ నాలి, తెనాలి ఈజ్ నథింగ్ బట్ తీన్ నాలి, 3 కాలువలు. ప్యారిస్లో ఎట్లయితే 3 కాలువలు స్ట్రైట్గా ఉంటాయో ఆ విధంగా తెనాలిలో 3 కాలువలు స్ట్రైట్గా ఉంటాయి, అది తీన్ నాలి. ఓకే, కాబట్టి ఆంధ్ర ప్యారిస్ తెనాలి అయింది తెనాలి. ఓకే, ఇంత హిస్టరీ ఉందా? ఓకే. తెనాలి చదువుల తల్లి, తెనాలి విజ్ఞానానికి వివేకానికి గడ్డ. తెనాలి నుంచి ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు. అటువంటి తెనాలిని నాది,
అనుకోవటంలో తప్పే లేదు. ఇన్ఫాక్ట్ ఐ టేక్ ప్రైడ్ ఇన్ ఇట్, నో ప్రాబ్లం. అండ్ నాకు ఎప్పుడైతే ఎదురు కాలేదు, అండ్ ఎవ్రీబడి మేబీ బికాజ్ నేను చేసే పనులు నేను బాగా చేస్తానేమో అని కావచ్చు, ఇప్పుడు ఎవరు కూడా అలాగా జోగ్గలేదు. పాజిటివ్గా ఎప్పుడైనా ఎవరైనా తెనాలి వాళ్ళు ఎదురు పడితే మీ తెనాలి మా తెనాలి పక్కన వాళ్ళు అంటే అది నేను పాజిటివ్గానే తీసుకుంటాను. క్రిటిసిజంగా అయితే తీసుకోరు. సార్, తెనాలి గురించి ఎంతో బాగా చెప్పారు. నాకు తెలిసి తెనాలి అంటే ఒక జోకులు వేసేవాళ్ళు కానీ ఇంత గొప్పగా చెప్పడం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అంత ప్రేమగా తెనాలిలో పెరిగిన మీరు గుంటూరు రావడం ఎలా జరిగింది సార్? ఓకే, సో నా ఫస్ట్ జాబ్ యాక్చువల్గా ఢిల్లీలో. ఎందుకంటే నేను ఇండియాలోనే భారతదేశంలోనే ఉండాలని కోరుకున్నాను. 2001లో నేను బిట్స్ ప్లాన్ నుంచి గ్రాడ్యుయేట్ అయినప్పుడు. సో నాకు అప్పుడు 2001లో రిసెషన్ ఉన్నింది. 2001లో రిసెషన్ ఉంటే అక్కడ సెమీకండక్టర్స్లో జాబ్ ఓన్లీ ఢిల్లీలో, ఎస్టీ మైక్రో ఎలక్ట్రానిక్స్లో నేను నోయిడాలో ఉండేది, ఇప్పుడు గ్రేటర్ నోయిడాలో ఉంది. అప్పుడు నోయిడా సెక్టర్ 16A ఉండేది. అక్కడ నేను నా మొదట సెమీకండక్టర్స్ జాబ్ చేయడం జరిగింది. అది భారతదేశం. తర్వాత టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ అని బెంగళూరులో, అక్కడ నేను జాబ్ చేశాను. బెంగళూరు అంటే ఇండియా నుంచి నేను సౌత్ ఇండియాకి వచ్చాను. అవును. తర్వాత 2005-06 టైం ఫ్రేమ్లో అప్పుడు ఏదో ఒక ఫ్యాబ్ సిటీ డెవలప్ అవుతుందని ఒక టాక్ వచ్చి హైదరాబాద్ బాగా గ్రో అయిపోతుంది అని చెప్పి అలాగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో అది ఫ్యాబ్ సిటీ, అన్ఫార్చునేట్లీ అది ఫేక్ సిటీ అయింది. అది రియల్ ఎస్టేట్కి అడ్డా అయిపోయింది, సిటీ అయిపోయింది. అన్ఫార్చునేట్ థింగ్, బట్ ఫ్యాబ్ సిటీ డిడ్ంట్ మెటీరియలైజ్ ఎట్ ద టైం. బట్ నేను ఫ్యాబ్ సిటీ వస్తుంది కాబట్టి నా ఆంధ్రప్రదేశ్, అప్పుడు హైదరాబాద్ అంటే ఆంధ్రప్రదేశ్, అది ఇండియా నుంచి సౌత్ ఇండియా, సౌత్ ఇండియా నుంచి నా స్టేట్ విచ్ ఇస్ ఆంధ్రప్రదేశ్, అక్కడికి రావాలని హైదరాబాద్లో ఏమీ లేకపోయినా ఏదో ఒక కంపెనీ అప్పుడే ఉన్నా కూడా, కనెక్సెంట్ అనే కంపెనీ ఉన్నా కూడా, ఐ చోస్ టు కమ్ బ్యాక్ టు మై స్టేట్. ఎప్పుడెప్పుడు వద్దామా నా స్టేట్కి అని నేను 2005లో హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత డెఫినెట్గా నాకైతే విడిపోవటం బాధ వేయడం కంటే విడిపోయిన విధానం నాకు చాలా బాధేసింది. ఖచ్చితంగా సరైన రైట్స్ ఆంధ్రప్రదేశ్కి కలగలేదు. అసలు విభజన అనేది హేతుబద్ధంగా జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఫీలింగ్స్ని, హైదరాబాద్ పట్ల ఉన్న భావనని ఏమాత్రం కన్సిడర్ చేయకుండా సోనియా గాంధీ గారు కేక్ కట్ చేసినట్లుగా కట్ చేసి ఆమె బర్త్డే రోజున చేశారు. ఒక్క మాట. సో దానివల్ల ఎప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్ వద్దామా అనే ఉద్దేశంతో మేము యాక్చువల్గా అంటే నేను ఉన్నాను. సో 2017 సెప్టెంబర్లో ఆంధ్రప్రదేశ్లో నేను గుంటూరు రావడం జరిగింది. బికాజ్ దిస్ ఇస్ గుంటూరు డిస్ట్రిక్ట్. నాకు గుంటూరు తెనాలి నాకు ఎప్పుడు తేడా లేదు. అవును, కానీ గుంటూరు డిస్ట్రిక్ట్ అదే. అవును, ఇంకా హెడ్ క్వార్టర్స్ నేను ఇంకా ఉండాలి అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ రీజన్లో ఉండాలని అంటే ఐ థింక్ గుంటూరు ఇస్ ద ప్లేస్ వేర్ ఐ కెన్ స్టే, ఓన్లీ ప్లేస్. సార్, మీరు ఇందాక రాష్ట్ర విభజన మిమ్మల్ని ఎంతో కలిసివేసిందని చెప్పారు. సోనియా గాంధీ గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి ఎంతో మాట్లాడారు. ఎవ్రీవన్ విల్ యాక్సెప్ట్ ఇట్. మనిషి పుట్టినోడు మంచినీళ్ళు అన్నం తినేవాడైతే ఖచ్చితంగా కాంగ్రెస్ నిర్మోహమాటంగా ఒక రాష్ట్రానికి మంచి చేసి ఇంకో రాష్ట్రానికి సవిత ప్రేమ చూపించిందని చెప్పడానికి ఎటువంటి శిషాభిషలు లేవు. కానీ ఇక్కడ చాలామంది డిఫర్ అయ్యేది మాట ఏంటంటే ఈవెన్ బీజేపీ ఆల్సో సపోర్టెడ్ కాంగ్రెస్ ఇన్ డివిజన్ ఆఫ్ ద స్టేట్. రైట్. నేను మీకు ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను. 1998లోనే ఓకే, బీజేపీ కాకినాడలో జరిగిన ఒక సమావేశంలో ఒక తీర్మానం చేసింది. ఓకే, మాకు 2 రాష్ట్రాలు అంటే మాకు చిన్న రాష్ట్రాలు మా విధానం అనేది బీజేపీ యొక్క తీర్మానం. అంటే చిన్న రాష్ట్రాలు అంటే ఒకవేళ ఎవరైనా రాష్ట్ర విభజన కోరితే చిన్న రాష్ట్రాలు అనేది బీజేపీ యొక్క విధానం. ఓకే. ఇప్పుడు మీరు చూడండి, బీజేపీ రూల్లోనే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అవునైంది, బీహార్, జార్ఖండ్, పంజాబ్, హర్యానా డివైడ్ అవ్వలేదు. బట్ అది అట్లానే తర్వాత ఛత్తీస్గఢ్ అనుకుంటా మనకి డిఫరెంట్ అంటే 3 స్టేట్స్ మనకి కొత్త స్టేట్స్ బీజేపీ రూల్లో మనకి ఫామ్ అవ్వడం జరిగింది. ఓకే, బీజేపీ రూల్లో 3 స్టేట్స్ మనకి ఫామ్ అవడం జరిగింది. ఈ ఫార్మేషన్ ఎక్కడైనా ప్రాబ్లం అయిందా? లేదు. డివైడ్ అయిన స్టేట్ కానీ అంటే ఏ స్టేట్ నుంచి డివైడ్ అయిందో ఆ స్టేటు కొత్త స్టేటు
వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారా లేదా? అవును. సో మేము చెప్పేది ఏంటంటే బీజేపీ 2014లో చెప్పలేదే కొత్త స్టేట్స్ అని, 1998లోనే చెప్పింది. కొత్త స్టేట్స్. కాబట్టి నేను అనేది ఏంటంటే బీజేపీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఓకే. హేతుబద్ధంగా ఒక డివిజన్ అనివార్యమైతే ఆ డివిజన్కి అప్పుడు సపోర్ట్ చేసింది. కొత్తగా 3 స్టేట్స్ ఫామ్ చేసి మొత్తం చక్కగా బ్రదర్లీ ఫీలింగ్తో ఒక డెవలప్మెంట్ ఓరియంటెడ్గా ముందుకు నడిపించింది బీజేపీ. ఆ విధానం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అవుతున్నప్పుడు కూడా ఎస్ దే కెన్ బి డివైడెడ్ అని చెప్పింది. ఓకే. అప్పుడు బీజేపీకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య లేకపోతే ఎంపీల సంఖ్య ఎంతండి? ఐడియా అసలు ఎవరు లేరు. ఎందుకంటే కాంగ్రెస్ ఆల్మోస్ట్ హ్యాస్ 34 ఎంపీస్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. కరెక్ట్. సో బేసికలీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఎంపీస్, తెలంగాణ ఎంపీస్ ఎలా అయితే పోరాడారో తెలంగాణ కోసం, ఆంధ్రప్రదేశ్ ఎంపీస్ ఎవరు కూడా తెలంగాణని సోనియా గాంధీ గారు డివైడ్ చేస్తారు అని ఎక్స్పెక్టే చేయలేదు. వాస్తవం. అది ఆ రోజు ఎలక్టోరల్ రీజన్స్ అప్పటికప్పుడు తీసుకున్న ఏదో బర్త్డేకి కేక్ కట్ చేసినట్టు చేసిన డెసిషన్. అవును. బీజేపీ ఎప్పటి నుంచో ఒక డెసిషన్ అలా అయితే బీజేపీకి ఇక్కడ ఆ టైంలో ఏమి స్టేక్స్ లేవు. బట్ బీజేపీ చిన్న స్టేట్స్కి ఎప్పుడూ అనుకూలమే. కాబట్టి ఎప్పుడు అనుకూలమేనంటే అది ఎట్లా అనుకూలము, అది డివైడ్ చేసి దాని బాధ్యత డెఫినెట్గా డివైడ్ చేస్తున్న కాంగ్రెస్ది. కాబట్టి దీంట్లో బీజేపీని మనం అందరూ అనుకుంటున్నట్లుగా తప్పుపట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే బీజేపీకి ఇలా 3 స్టేట్స్ డివైడ్ చేసి హ్యాపీగా ఉంచిన హిస్టరీ ఉంది. 1998లోనే తీర్మానం చేసిన హిస్టరీ ఉంది. సార్ 1998లో బీజేపీ తీర్మానం చేసింది కాకినాడలో, కాదనట్లేదు. బీహార్, జార్ఖండ్ కానీ, ఉత్తరాఖండ్, హిమాచల్ కానివ్వండి, లేకుంటే మిగతా రాష్ట్రాలు కానీ సస్యశ్యామలంగా విడగొట్టారు. అండ్ గొడవలు లేకుండా, రక్తం చిందకుండా విడగొట్టారు సార్. ఐ డూ యాక్సెప్ట్ ఇట్. బట్ సిరియల్ రెడ్క్లిఫ్ అనే వ్యక్తి మీకు ఐడియా ఉన్నాడా సార్? ఎవరండి? సిరియల్ రెడ్క్లిఫ్ ఇండియాని పాకిస్తాన్ని డివైడ్ చేసిన అతను. ఓకే. ఇండియాని పాకిస్తాన్ డివైడ్ చేసిన అతని పేరు సీరియల్ రెడ్క్లిఫ్. అందుకే ఆ రెడ్ లైన్ అని అంటారు దాన్ని. అతని ఇంటి పేరు రెడ్. అతను ఎంత దిక్కుమాలిన పని చేశాడో, నేను రిపీట్ దిస్, దిక్కుమాలిన పని చేశాడో రెడ్ లైన్ గీసేసి. అతను రెడ్ లైన్ ఎలా గీసాడో చెప్పమంటారు సార్? ఇండియా పాకిస్తాన్ డివిజన్ ఎలా జరిగిందో చెప్పన. మ్యాప్ వేసి, మ్యాప్లో పాకిస్తాన్లో పోలీస్ స్టేషన్లు ఎక్కడ ఉన్నాయి, ఇండియాలో పోలీస్ స్టేషన్లు ఎక్కడ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు అన్నింటినీ కనెక్టింగ్ డాట్స్ కనెక్ట్ చేస్తాడు. డివిజన్ అయిపోయింది. దట్ వాజ్ ఇండియా పాకిస్తాన్ డివిజన్. ఆ డివిజన్కి డివిజన్ అలా జరగలేదు కాబట్టి మన డివిజన్ అయిన రాత్రి కొన్ని ఘోరాలు జరిగాయి. అవును. డివిజన్ కరెక్ట్గా చేసి, లేకపోతే డివిజన్ చేసి ఒక 6 months టైం ఇచ్చి ఉంటే ఆ డివిజన్ ఇంప్లిమెంట్ చేయడానికి అందరూ చక్కగా ఇక్కడ నుంచి ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళాల్సిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళేవాళ్ళు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు హ్యాపీగా చేశారు. ఒక్క రాత్రిలో డివిజన్ అయిపోయిందని ఆ రోజు ఉన్నవారు మరి ఇతరుల కోసం అప్పుడు అధికారం చేపట్టాలనుకునే వాళ్ళు అక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, అటువంటి వారి కోసం డివిజన్ చేశారు. కాబట్టి 40 లక్షల మంది అమాయక హిందువులు ఓచుకోత కోయబడ్డారు. సిక్కులు కూడా. అంటే హిందువులు అండ్ సిక్కులు, ఎస్ యూర్ రైట్, హిందువులు అండ్ సిక్కులు ఓచుకోత కోచి ఒక ట్రైన్లో మన పార్ట్ ఆఫ్ పంజాబ్కి, అక్కడి నుంచి ఇక్కడ పార్ట్ ఆఫ్ పంజాబ్కి మనకు పంపించడం జరిగింది. ఈ లైన్ గీసి ఎంత దిక్కుమాలిన పని సీరియల్ రెడ్క్లిఫ్ అనే వ్యక్తి చేశాడో దానికి అప్రూవ్ చేసిన ఇండియన్ లీడర్స్ కానీ, పాకిస్తాన్ లీడర్స్ కానీ అంతే తప్పనంట నేను. వాడు గీయటం వాడిదంత తప్పు, దాన్ని ఓకే అని చెప్పడం కూడా వీళ్ళది అంతే తప్పు. సార్ అంత పాశవికంగా స్టేట్ డివైడ్ అవుతున్నప్పుడు అట్లీస్ట్ పార్లమెంట్లో, సరే వాళ్ళంటే కెమెరాలు అన్నీ బంద్ చేసి వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేశారులే, కానీ అట్లీస్ట్ మీరైనా బీజేపీ వాళ్ళైనా సుష్మా స్వరాజ్ గారు కానివ్వండి, సుష్మా స్వరాజ్ గారు షీ వాజ్ మెయిన్ పర్సన్. మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. అడ్డుపడవచ్చు కదా అని చెప్పారు. ఒకటే స్టేట్ డివిజన్కి అడ్డుపడతాం కాదు సార్, సరైన డివిజన్. నేను ఇదే చెప్తాను మీకు, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు రిప్రజెంట్ చేయడానికి బీజేపీ ఎంపీస్ ఎవరున్నారండి అక్కడ? ఆంధ్రప్రదేశ్ని కానివ్వండి, తెలంగాణని కానివ్వండి. ఆంధ్రప్రదేశ్ ఒక రైట్స్, ఇప్పుడు తెలంగాణకి హైదరాబాద్ వెళ్ళింది. మీరు అడిగే ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రైట్స్ రిప్రజెంట్ చేయడానికి ఆ రోజున 14 ఫిబ్రవరి 2014 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ ఎంపీ ఎవరండి? అంటే డివైడ్ అయిన ఆంధ్రప్రదేశ్, కొత్త ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా ఉన్నారా బీజేపీ నుంచి? బీజేపీకి వాయిస్ ఉందా సరైన రిప్రజెంట్ చేయడానికి? వాయిస్ లేదు. ఇప్పుడు బీజేపీ నార్మల్గా ఇలాగ డివిజన్కి అనుకూలము, అది ఎప్పటి నుంచో అనుకూలము, కాబట్టి అలా డివైడ్ అయింది. దీంట్లో మనం
నేను ఒప్పుకుంటాను, బీజేపీ కూడా సపోర్ట్ చేసింది, డివిజన్కి సపోర్ట్ చేసింది. కానీ బీజేపీ ఏ రోజున కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాకూడదు, ఆంధ్రప్రదేశ్కి సరైన రైట్స్ రాకూడదు అనేది ఎప్పుడు బీజేపీ అది సపోర్ట్ చేయదు. బీజేపీ ఇప్పుడు చాలామంది మీరు స్పెషల్ స్టేటస్ గురించి కానివ్వండి, పోలవరం గురించి కానివ్వండి అడిగితే డెఫినెట్గా ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ అండ్ ఐ విల్ టెల్ వాట్ ఈస్ ద రియాలిటీ. ఓకే, సో మీరు మీడియా ప్రభావం చూసి ఆంధ్రప్రదేశ్లో అట్లీస్ట్ ప్రజలు చాలామంది కూడా ఆ మీడియాకి లేకపోతే ఈ మీడియాకి లోనై మీడియా ప్రభావంతో బీజేపీ అన్యాయం చేస్తుంది. సరే, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కదా, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా, ఏమి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్? నేను అంటుంది అది కూడా కాదు సార్. మీరు ఇంప్లిమెంట్ చేయండి, చేయకపోండి, అది స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్న పంచాయతీలు. ఇప్పుడు మీరు అన్నారు సార్, మీ నోటితో మీరే అన్నారు, ఐదర్ ఈ మీడియా లేకపోతే ఈ మీడియా నమ్మి మేమేం చేస్తున్నామో ఎవరికి తెలియట్లేదని. సార్, వరల్డ్స్లో రిచెస్ట్ పొలిటికల్ పార్టీ మీరే, వరల్డ్స్లో హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ సభ్యత్వాలు ఉన్న పార్టీ మీదే, సమస్తం మీరే. వరల్డ్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే బీజేపీ టాప్ 3లో అన్నిట్లలో ఉంటుంది. ఒక దాంట్లో కొంచెం నంబర్ తగ్గిన టాప్ 3 భారతదేశంలో స్టాట్స్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకరోజు వస్తుంది. ఓకే, ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ టాప్ పార్టీ అవుతుంది. ఈరోజు కాకపోవచ్చు, ఒకరోజు అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు బీజేపీ టాప్ పార్టీ కాదు, ఈరోజు హైయెస్ట్ సభ్యత్వం మాకు లేదు. సార్ అసలు ఇవంతా కాదు సార్, నేను ఓపెన్గా అడుగుతున్నా, అసలు మీకు ఎందుకు వేయాలి సార్ బీజేపీ కోర్టు? ఎవరైనా కూడా నేను చెప్తానండి. ఇప్పుడు మనకి 2014లో మనకి ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయింది. మీరు ఆంధ్రప్రదేశ్ గురించి అడుగుతున్నారు కదా? అవును. దేశంలో గురించి అడగట్లేదు కదా? లేదు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఓటు ఎందుకు వేయాలి? గత ప్రభుత్వం అంటే 2000 ఎస్పెషల్లీ ఫస్ట్ 2 సంవత్సరాలు తీసేసేయండి. ఎందుకంటే 2014 నుంచి 2016 వరకు ఆంధ్రప్రదేశ్కి ఏవైతే వచ్చినాయో కేంద్ర ప్రభుత్వ సహాయంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విషయాలు తెచ్చుకుంది, ఇంప్లిమెంటు చక్కగా చేసుకుంది. 2016-17 దగ్గర నుంచి డిఫరెన్స్ వచ్చిన దగ్గర నుంచి మీరు చూస్తే ఓకే, ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా దిగజారుతూ వస్తుంది. నేను ఒక విషయం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద డెవలప్మెంట్ దట్ హెస్ హ్యాపెండ్ ఆఫ్టర్ 2017? అమరావతిని తీసుకోండి. అమరావతిలో మనకి 2500 కోట్లు ప్లస్ ఇంకొక 1000 కోట్లు ఇస్తే అమరావతిలో ఏం చేశారు? ఏదైనా ఒక సింపుల్గా ఒక్క బిల్డింగ్ అయినా, అబండెంట్ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి సార్. అదే ఒక్క బిల్డింగ్ అయినా కంప్లీట్ కన్స్ట్రక్షన్ చేసి, ఇప్పుడు మీకు చూడండి, మై హోమ్ కన్స్ట్రక్షన్స్ అనేది హైదరాబాద్లో. సారీ టు ఇంటరప్ట్ యూ. చాలామంది, నేను ఇదే మాట చాలామందిని అడిగినప్పుడు, బికాస్ గబ్బిలాలు తిరుగుతున్న ఆ సగం కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్ చూస్తే మా ట్యాక్స్ డబ్బులు గుర్తొస్తాయి సార్. మీయో వాళ్ళవో కావు ఇవి. ఆ గబ్బిలాలు తిరిగే బిల్డింగ్స్ మా డబ్బులు. అబ్సల్యూట్లీ. ఏమండి, ఇదే చెప్తున్నాను నేను. ఏ ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ పథకాలని చంద్రన్న కాదు, జగనన్న కాదు, మోదీ కాదు, ఇది ఎవ్వరి సొత్తు కాదు. ప్రభుత్వాలు ఎందుకు ఉండాలనంటే, ఏవైతే డబ్బులు ట్యాక్స్ రూపంలో మన ప్రజలు కడుతున్నారో వాటికి జవాబుదారీతనం ఒక ప్రభుత్వాలు ఇవ్వాలి. అంటే ఏంటి? వీళ్ళ డబ్బుని భద్రంగా చాలా జాగ్రత్తగా మళ్ళా ప్రజలకి ఏ విధంగా చేర్చాలి, ఏ విధంగా చేరిస్తే వాళ్ళకి మ్యాక్సిమం బెనిఫిట్ పొందుతుంది అని ఆలోచించేవి ప్రభుత్వాలు కావాలి. ఇప్పుడు మీరు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మన రాష్ట్రంలో అమలయ్యే ఎన్నో పథకాలు అప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, అవన్నీ కూడా లేబుల్స్ వేసి ఇక్కడ మనకు చేస్తున్నారు. మీకు 3-4 ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తాను ప్లీజ్. జగనన్న తోడు, అవును, పిఎం స్వనిధి. ఓకే, పిఎం స్వనిధి అనే పథకాన్ని స్టిక్కర్ వేసి జగనన్న తోడు అని చెప్తున్నారు. ఇప్పుడు మీకు అంగన్వాడీల్లో పౌష్టికాహారం మామూలుగా గర్భిణీ స్త్రీలకు పెడతారు. దాంట్లో ఫోర్టిఫైడ్ రైస్ కావచ్చు, దాంట్లో వచ్చే పప్పు ధాన్యాలు కావచ్చు, దాంట్లో వచ్చే కోడిగుడ్లు కావచ్చు, ప్రోటీన్ సోర్సెస్, ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో వస్తున్నాయి. బాలింతలు వాళ్ళకి, బిడ్డలకి మనకి అమృతం అని చెప్పి, బాలామృతం అని చెప్పి మీకు ఇస్తారు. ఆ బాలామృతం ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వమే. ఓకే, అంటే అంగన్వాడీలు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అంటే హెల్త్ పరంగా చెప్తున్నాను. ఇప్పుడు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉన్నాయి విలేజెస్లో, అర్బన్ హెల్త్ కేర్ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్, మోదీ గారు వచ్చిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఇండిపెండెన్స్ తర్వాత జనరిక్ మెడిసిన్స్ వచ్చినాయి. ఇప్పటి వరకు మెడికల్ మాఫియా రూల్ చేసింది భారతదేశంలో. యాక్సెప్టెడ్ సార్. ఈ రోజున ఒక కుటుంబంలో 2 పెద్దవాళ్ళు ఉంటే
ఖచ్చితంగా బీపీ, షుగరు కానీ ఇంకా వేరే సమస్యలు మినిమం 5,000 రూపాయలు మెడికల్ ఖర్చులు అవుతున్నాయి నెలకి. సార్ ఆ ఏజ్ వాళ్ళకి బీపీ ఒక్క 1000 రూపాయలు కూడా ఖర్చు కాకుండా జనరిక్ మెడిసిన్స్తో ఇస్తున్నారు. అది కూడా విలేజెస్లో, అర్బన్ ఏరియాస్లో పేదల కోసం నెలకు ఒక్కసారి వ్యాన్ వస్తుంది. ఆ వ్యాన్లో టెస్టులు, ఆ జనరిక్ మెడిసిన్స్ కూడా ఫ్రీగా అందజేస్తున్నారు నరేంద్ర మోదీ గారు. ఈ పథకాలన్నీ కూడా హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్లో ఈ రోజున నాడు నేడు అంటున్నారు. కానీ ఒక్క విషయం నేను చెప్తాను, ఈ రోజున మీరు స్కూల్కి వెళ్తే పిల్లలకి యూనిఫామ్స్ కావచ్చు, లేకపోతే షూస్ కావచ్చు, బ్యాగ్, బుక్స్, ఇవన్నీ కూడా మెజారిటీ ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. కానీ వేసే స్టిక్కర్ వేరే ఉంటుంది. ఓకే. మీకు విలేజ్లో రోడ్స్, పంచాయత్ ఫండ్స్, మీరు భరత్ అని నేను సినిమా చూస్తే దాంట్లో మహేష్ బాబు ఒక స్టేట్ బడ్జెట్ ఎంత ఉంది, దాంట్లో 50% బడ్జెట్ నేను డైరెక్ట్గా విలేజెస్కి ఇస్తాను, మనకి వికేంద్రీకరణ జరగాలి, అభివృద్ధి అంటే గవర్నెన్స్ వికేంద్రీకరణ జరగాలి, మీరు వాళ్ళని ఎంపవర్ చేయాలి, పంచాయత్స్ని, మున్సిపల్ కార్పొరేషన్స్ని, మున్సిపాలిటీస్ని ఎంపవర్ చేయాలి అని చెప్తారు. నరేంద్ర మోదీ 2014 నుంచి చేసేది అదే కదా. ఓకే. నరేంద్ర మోదీ ఇప్పుడు మనం భరత్ అని నేను సినిమా కాదు, నిజంగా జరుగుతుంది అది. భరత్ అని నేను సినిమా అంటున్నారు సార్. సార్ యూ బీయింగ్ ఏ టెక్నికల్ పర్సన్, వరల్డ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్లో మీరు వర్క్ చేస్తున్నారు. మోదీ గారు కానీ లేకుంటే ఎనీ టెక్కీ పర్సన్ ఈ మధ్య చెప్తుంది ఏంటి అని అంటే ఫ్యూచర్ ఈజ్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అండ్ టాప్ సెమీ కండక్టర్స్ వచ్చేసి తైవాన్, చైనా అండ్ అదర్ ఇండోనేషియన్ కంట్రీ, ఫ్యూ ఇండోనేషియన్ కంట్రీస్, నాట్ అదర్ ఇండోనేషియన్ కంట్రీస్. సార్ మీరు చెప్పండి సార్, మీరు అధికారంలోకి వస్తే మీరు ఎంపీ అయినా లేకుంటే మళ్ళీ ఇప్పుడు ఆయన 3.0 అంటున్నారు, ఆయన 370, 370 అంటారు, 4 గంటలు అంటున్నారు, మీరు మొత్తం 500 గెలిచినా నాకేం బాధ లేదు సార్. ఈ సెమీ కండక్టర్స్ విషయంలో అసలు క్యాపిటలే లేని ఈ రాష్ట్రంలో మీరేమన్నా చేయగలిగే ఆసరా బీజేపీకి కానీ మీకు కానీ ఉందా? మీకు ఒక విషయం నేను చెప్తాను సెమీ కండక్టర్స్ గురించి. ఇప్పుడు సెమీ కండక్టర్స్ అంటే ఏంటంటే, ఎందుకు సెమీ కండక్టర్స్ మన దేశంలో డెవలప్ కాలేదని అంటే, సెమీ కండక్టర్ ప్లాంట్ ఒకటి పెట్టారనుకోండి, ఓకే, దానికి ఒక క్లీన్ ఎలక్ట్రిసిటీ అంటే నిరంతరాయమైన ఎలక్ట్రిసిటీ, క్లీన్ వాటర్ సప్లై మినిమం రిక్వైర్మెంట్. ఇది ఇన్వెస్ట్మెంట్ ఏదైనా పెడితే ఆ ఇన్వెస్ట్మెంట్ బ్రేక్ ఈవెన్ అవడానికి సుమారుగా ఒక 12 సంవత్సరాలు పడుతుంది. 12 సంవత్సరాలు అంటే ఏంటండి? 3 టర్మ్స్. రాజకీయ పరంగా 12 సంవత్సరాలు అంటే 3 టర్మ్స్. మీకు ఎవరన్నా అంటే దాని మీద ప్యాషన్ ఉండాలి, పెట్టే ఇన్వెస్టర్కి కూడా ఒక ప్యాషన్ ఉండాలి, దాని ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే సెక్టర్ ఇది. అవును. ఈ ఎంప్లాయ్మెంట్ అంటే ఓన్లీ హైటెక్ ఎంప్లాయ్మెంటే కాదు, 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళకి, మెజారిటీ వాళ్ళకి, కొన్ని వేల మందికి ఒక సెమీ కండక్టర్ ప్లాంట్ జాబ్స్ ఇస్తుంది. ఫ్యాబ్రికేషన్ 9th క్లాస్ 10th వాళ్ళకి ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్లో మీకు హై ఎండ్, మీకు డిజైన్, సెమీ కండక్టర్ డిజైన్ వచ్చేటప్పటికి హై ఎండ్. ఓకే. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు మాకు ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఉందనుకోండి, ఇప్పుడు మీరు సింగపూర్ వెళ్ళారనుకోండి, దాంట్లో షిఫ్ట్ సిస్టంలో 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళు పనిచేయచ్చు. వాళ్ళు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. క్లీన్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళాలంటే వాళ్ళని మామూలుగా డిస్ఇన్ఫెక్టెంట్తో వాళ్ళు క్లీన్ చేసుకొని వాళ్ళు ఒక సపరేట్ షీట్స్ ఇస్తారు. దాంట్లో వాళ్ళు కొన్ని చిన్న హ్యాండ్లింగ్ థింగ్స్ దగ్గర నుంచి పెద్ద నిష్ సెమీ కండక్టర్ డిజైన్ టెక్నిక్స్ వరకు, హై అండ్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ వరకు అన్నీ ఉంటాయి. అంటే అన్ని వెరైటీస్ ఆఫ్ పీపుల్కి జాబ్స్ వస్తాయి. పైన ఉండే వాళ్ళకి కొంత ఇట్స్ లైక్ ఏ పిరమిడ్, జాబ్స్ ఎక్కువ లో ఎండ్లో ఉంటాయి. ఇట్స్ లైక్ ఏ పిరమిడ్, హై ఎండ్లో జాబ్స్ తక్కువ ఉంటాయి, కానీ అన్ని వెరైటీస్ ఆఫ్ ఎక్కువ జాబ్స్ వస్తాయి. కానీ ఎందుకు మనకి లేవనంటే, ఇందాక నేను చెప్పినట్టుగా 3 టర్మ్స్. అంటే ఒక స్టేట్లో పెట్టాలంటే ఆ స్టేట్ గవర్నమెంట్, అదివరకు ఒకటి పెట్టారు, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది, మార్చేస్తాం, ఇంకొక గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ మార్చేస్తాం, ఇట్లా ఉండకూడదు. ఫస్ట్ పాయింట్. అందుకనే నరేంద్ర మోదీ గారు ఏం చేశారంటే, ఇటువంటి సెమీ కండక్టర్ ప్లాంట్స్ పెట్టాలనంటే ఫస్ట్ కేంద్రం, నేను ఇందాక చెప్పాను ఫ్యాబ్ సిటీ ఎందుకు వర్క్ అవ్వలేదు 2005లో రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ఫ్యాబ్ సిటీ ఎందుకు వర్క్ అవ్వలేదు ఆంధ్రప్రదేశ్లో? బికాజ్ ఇది స్టేట్ పరిధిలో కూడా ఉండదు. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ విజన్తో మనకి బేసికలీ ఏంటంటే డిజైన్ ఎకోసిస్టమ్ ఉంది, కానీ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. కరెక్ట్. ఇంకోటి కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. డిస్ప్లే ఎకోసిస్టమ్, ఇప్పుడు ఒక సెల్ ఫోన్ ఉందండి, దాంట్లో ఏముంటాయి? చిన్న కాంపోనెంట్స్ ఉంటాయి, చిప్స్ ఉంటాయి, చిన్న కాంపోనెంట్స్, రెసిస్టర్స్, కెపాసిటర్ లాంటి కాంపోనెంట్స్ ఉంటాయి, లేదా ఒక చిన్న చిప్స్ ఉంటాయి. స్టూడెంట్ సార్, నాకు అంత అర్థం కాదు. జస్ట్ మామూలుగా చెప్తున్నాను. రెసిస్టర్స్, లేకపోతే ఇండక్టర్స్, కెపాసిటర్స్ ఉంటాయి, లేకపోతే ఒక చిప్ ఉంటుంది, లేకపోతే ఎక్కువ డిస్ప్లే ఉంటుంది. మీరు మెజారిటీ ఆఫ్ యువర్ సెల్ ఫోన్ ఈజ్ యువర్ డిస్ప్లే. అవును. సో ఈ 3 ఎకో సిస్టమ్స్ ప్రొడక్ట్ చేయాలి, బిల్డ్ చేసి. ఇవన్నీ చేయాలని అంటే
వాళ్ళు కొన్ని గ్యారంటీస్ ఇవ్వాలి. ఆ గ్యారంటీ మోదీ గ్యారంటీ ఎంత నమ్మకం ఉందో ఈ దేశ ప్రజల్లో, అంత నమ్మకం మీకు స్టేట్ కల్పిస్తే, ఈ స్టేట్లో నేను పెట్టాలంటే కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ మాకు రక్షణగా ఉంటుంది, కానీ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్నీ ఇస్తుందండి రాష్ట్ర ప్రభుత్వానికి, ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? అంతే కదా, ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని. అంతే. రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన రోజున, బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన రోజున, అది నెక్స్ట్ సారే బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం వస్తే 100% మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి స్కై రాకెట్ అవుతుంది, ఇంక్లూడింగ్ సెమీ కండక్టర్స్లో. రాష్ట్ర ప్రభుత్వాలు, విజన్ లేని రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినప్పుడు దానికి ఇన్వెస్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఏమొస్తుందో తెలియదు, ఒకవేళ వస్తే కనుక మార్చేస్తారు, మళ్ళీ పాలసీని రివర్స్ చేస్తారని వాళ్ళకి కనుక అపనమ్మకం ఉంటే, ఈ దరిద్రం ఏపీకి కావాల్సినంత ఉంది సార్. అది దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మనకి ఈ రోజున అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఈ రూల్ వలన మనకి ఇంకొక 10 years పాటు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే భయపడేటట్లుగా ఒక ఫీలింగ్ వచ్చింది. దాన్ని పోగొట్టాలనంటే ఒక మంచి కాన్ఫిడెన్స్, ఒక మంచి విజన్ ఓరియంటెడ్గా ఒక 15-20 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేయాల్సిన అవసరం, అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో ఆ విధంగా ఒక 15 years 20 years కనుక మనం కనుక ఒక విజన్తో, ఒక నిబద్ధతతో, నీతి నిజాయితీ, హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్తో మనం కనుక ప్రాపర్ నాలెడ్జ్ ఓరియంటెడ్ ఎకానమీని కనుక మనం బిల్డ్ చేయగలిగితే కొన్ని వేల మంది డిఫరెంట్ ఎడ్యుకేషన్ లెవెల్స్లో, వేల మంది కాదు చెప్పాలంటే లక్షల మందికి మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కాదు 50 yearsగా అది ట్రెడిషనల్ ఎడ్యుకేషనల్ హబ్. అవును, ప్రపంచం మొత్తంలో CEOs, కంపెనీ ఫౌండర్స్, డైరెక్టర్స్, వైస్ ప్రెసిడెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచి అండి? ఇండియా నుంచి. ఇండియాలో ఎక్కడి నుంచి అండి? తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఎక్కడి నుంచి అండి? ఆంధ్రప్రదేశ్ నుంచి, గుంటూరు విజయవాడ. అవును, ఆంధ్రప్రదేశ్ నుంచి. కోర్స్ గుంటూరు విజయవాడ రీజియన్లో ఇంకొద్దిగా ఎక్కువ మంది ఆ రీజియన్ నుంచి ఉన్నారు, కానీ అలాంటి ఈ రీజియన్లో, అలాంటి మన స్టేట్లో ఈ రోజున పరిస్థితి ఏంటి? దెర్ ఇస్ నో ఎంప్లాయ్మెంట్. అబ్సల్యూట్లీ. సో బట్ వరల్డ్ వైడ్ ఎవ్రీవేర్ వీఆర్ దేర్. సో పొటెన్షియల్ ఈజ్ దేర్. తలుచుకుంటే, సరైన విజన్ ఉండి, సరైన కమిట్మెంట్ ఉండి, కరప్షన్ ఫ్రీగా, సింగిల్ విండో క్లియరెన్స్ అనేది ట్రూగా అండర్స్టాండ్ చేసుకొని, బ్యూరోక్రసీని కనుక కరెక్ట్గా మనం కనుక యూటిలైజ్ చేసుకొని, బ్యూరోక్రసీతో పాటుగా మనకు కనుక పొలిటికల్ విల్ పవర్ కనుక ఉంటే ఆంధ్రప్రదేశ్ ఈరోజు పరిస్థితి నుంచి కూడా ఎక్కువ కాలం పట్టదండి బయటపడటానికి. బట్ ఆల్ ఇట్ నీడ్స్ ఈజ్ డెడికేటెడ్, ప్యాషన్ ఓరియంటెడ్ పొలిటీషియన్స్ హూ కెన్ డూ దట్, హూ కెన్ బీ ఇన్ పవర్ అండ్ డూ దట్. సార్, ఇప్పుడు మీరు గవర్నమెంట్లోకి వస్తే, వచ్చేసారి బీజేపీ గవర్నమెంట్లోకి వస్తుంది, చాలా మాట్లాడినారు. వచ్చేసారి నేను అనేది ఏంటంటే, మీరు ఇందాక సెమీ కండక్టర్స్ గురించి బీజేపీ ఆంధ్రప్రదేశ్కి చేర్చు కదా అని అంటే, స్టేట్ గవర్నమెంట్లో బీజేపీ వస్తే కనుక 100%గా ఆ కాన్ఫిడెన్స్ మనం డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఇస్తే. నేను కాదనట్లేదు, మీరు ఏమంటున్నారంటే వస్తే కనుక అంటున్నారు, గవర్నమెంట్ వస్తే కనుక అని. నేను లేకుంటే నాలాంటి ఎంతోమంది అంటే గ్రౌండ్లో తిరుగుతున్నాను, దాదాపు సగం ఏపీ ఈ వారం రోజుల్లో నేను చూశాను. ఆన్ గ్రౌండ్ తిరుగుతున్నా, పబ్లిక్ టాక్స్ తీసుకుంటున్నా, ఎంతో చేస్తున్నాను. నేను చెప్పేది ఏంటంటే, మీరు గవర్నమెంట్ వస్తారా అని అంటున్నారు. నేను అడిగేది ఏంటంటే, అసలు మీకు డిపాజిట్ వస్తుందా? ఇది నేనేది గాల్లో మాట్లాడలేదు సార్, ఎందుకంటే పోయినసారి మీరు ఆశపడుతున్నటువంటి నియోజకవర్గంలో మీ ఓట్ షేర్ ఎంతో తెలుసా సార్ బీజేపీది? తెలుసు నాకు, నా ఓట్ షేర్ తెలుసు, లెస్ దెన్ 1%. మరి ఇప్పుడు మీరేమో అధికారంలోకి రారు, మాకేమో సెమీ కండక్టర్లు రావు, ఎలా సార్ ఇది? నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. మీరు ఇందాక అడిగారు సెమీ కండక్టర్స్ ఇక్కడ రావాలంటే ఏం చేయాలని. సెమీ కండక్టర్స్ ఇక్కడ రావాలంటే నేను చెప్పింది ఏంటంటే, మనకి కేంద్రంలో ఖచ్చితంగా బీజేపీ వస్తుంది. సెమీ కండక్టర్ పాలసీని తెచ్చింది, ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేస్తుంది బీజేపీ. సో నెక్స్ట్ 8 yearsలో మీరు ఆ ఇంప్లిమెంటేషన్ చూస్తారు. ఆ నెక్స్ట్ 8 yearsలో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఆ గ్రోత్ స్టోరీలో భాగం కావాలనంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ వచ్చినా సెంట్రల్ గవర్నమెంట్తో లింక్ చేసుకొని ఆ గవర్నమెంట్ ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అవును కదా? ఏ గవర్నమెంట్ కాన్ఫిడెన్స్ ఇవ్వగలదు రైట్ అనేది ప్రజలు ఆలోచించాలి. ఏ గవర్నమెంట్ కాన్ఫిడెన్స్ ఇవ్వగలదని ప్రజలు ఆలోచించాలి. మీరు ఇందాక అన్నారు, నేను ఒకవేళ కనుక గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే గతసారి 1% ఓటు కూడా రాలేదు. అవును, కానీ మీరు కరెక్ట్గా చెప్పారు శ్రీకర్ గారు, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ఒక సైంటిస్ట్ ఉన్నాడండి, ఒక సైంటిస్ట్ ఉంటాడు. నేను నా వర్క్ ఆధారంగా నా ఓటు చెప్తున్నాను, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఓకే. ఒక సైంటిస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బల్బ్ ఎవరు కనిపెట్టారంటే ఎడిసన్ కనిపెట్టారు అని చెప్తారు. ఆ బల్బు కనిపెట్టడానికి ఒక 10,000 సార్లు ఎక్స్పెరిమెంట్ చేశారు అని చెప్తారు.
9999 కూడా ఓకే. అతను ఫెయిల్ అయ్యాడు. చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా అసలు నువ్వు ఏం చేస్తున్నావురా, ఎందుకు చేస్తున్నావు? ఎందుకంటే ఇతరులు ఎవరూ చూడండి, అతను చూశాడు, యాక్సెప్టెడ్. అతన్ని నమ్మాడు. 9999 సారి ఫెయిల్ అయినా కూడా 10,000 సారి నేను మళ్ళా విన్ అవుతాను, మళ్ళీ అది కనిపెడతాననే నమ్మకంతో అతను ముందుకు సాగాడు. అతనికి కనపడింది ఎవరికి అంటే కనపడలేదు. కాబట్టి ఒక సైంటిస్ట్ అనేవాడు వాళ్ళకి హిస్టరీ బట్టి చూస్తే, హిస్టరీ ఏంటి, 9999 టైమ్స్ ఫెయిల్యూరే. హిస్టరీని మీరు చూశారనుకోండి, మీరు ఎప్పుడు కూడా కొత్తది కనిపెట్టలేరు. హిస్టరీ గురించి మనం నేర్చుకోవాలి. నేను గత 3.5 సంవత్సరాలు, కోవిడ్ ముందు 6 నెలలు, ఆల్మోస్ట్ 3 years తర్వాత, అంటే 3.5 years నేను గ్రౌండ్లో పనిచేశాను. ఓకే. ఇక్కడ ఉన్న గుంటూరు పార్లమెంట్లో స్కూల్స్కి, కాలేజెస్కి, ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీస్కి, ప్రతి గ్రామాలకి వెళ్ళి కెరియర్ గైడెన్స్ అని చేశాను. మా అమ్మ పేరు మీద నేను పెట్టిన అహల్య ఫౌండేషన్ నుంచి. అక్కడి నుంచి చేసినప్పటికీ ఎన్నో పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, డిఫరెంట్ పథకాలు ఆ కెరియర్ గైడెన్స్కి వాళ్ళకి ఎలా ఉపయోగపడతాయో, ఎలా ఊహలు వాళ్ళలో కలగాలో వాళ్ళకి చెప్పాను. దీనికి చదువుతో సంబంధం లేకుండా వాళ్ళ అమ్మ నాన్న, అమ్మమ్మ తాతయ్య నానమ్మ వీళ్ళ కెరీర్ గురించి ఎలా వాళ్ళు ఆలోచించాలి, ఏమి చేయాలి, ఇవన్నీ కూడా నేను యాక్చువల్గా వారికి చెప్పి వారి మనసుల్లోకి, వారి మైండ్స్లోకి వెళ్ళటం జరిగింది. ఈ కాన్ఫిడెన్స్తో నేను చెప్పేది ఏంటంటే 100% ఏ చేంజ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే ఇది నేను చూస్తున్నాను. నేను ఎవరైతే కనెక్ట్ అయ్యారో ఆ ప్రజలు చూస్తున్నారు. అదేంటంటే బయటకి తెలియదు, బయట ప్రపంచానికి తెలియకపోవచ్చు ఓకే ఈరోజు, కానీ లెట్ ఎలక్షన్ హ్యాపెన్, దెన్ వి విల్ నో. అయితే మీరు సార్, బీయింగ్ ఆప్టిమిస్టిక్ ఈజ్ నథింగ్ క్రైమ్, బట్ నేను అనేది ఏంటంటే మీకున్నటువంటి ఈ కాన్ఫిడెన్స్ పొత్తులు ఉంటాయన్న కాన్ఫిడెన్సా, లేకుంటే మీ కష్టానికి తగిన కాన్ఫిడెన్స్? పొత్తులు ఉంటాయా, నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. పొత్తులు ఉంటాయా, పొత్తులు లేవా అని డిసైడ్ చేసేది మా అధిష్టానం. అవును. మా రాష్ట్ర అధ్యక్షురాలు, మా అధిష్టానం, వారు ఆ లెవెల్లో, అధిష్టానం లెవెల్లో డిసైడ్ అవుతాయి. అసలు నాకు పొత్తులు ఉంటాయా లేవా అనేది కోవిడ్ ముందు 6 నెలలు పనిచేశాను కదా, అప్పటి నుంచి పని చేస్తూనే ఉన్నాను నేను. అప్పుడు ఏమైనా తెలుసా, అసలు ఏమైనా ఆలోచించామా? అప్పుడు పొత్తుల గురించి ఆలోచించి పని చేయలేదండి. ఓకే, నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న పొలిటీషియన్స్ పాలిటిక్స్లోకి రావటం కాదు. అలాంటి పీపుల్ వాళ్ళు విన్ అవ్వాలి. వాళ్ళు విన్ అయితే 1000 మంది మంచి వాళ్ళు పాలిటిక్స్లోకి వస్తారు. 1000 మంది మంచి వాళ్ళు పాలిటిక్స్లోకి వస్తే, విన్ అవ్వడానికి వస్తే, ఇప్పుడు కాకపోతే 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కాకపోతే 15 సంవత్సరాలు, పొలిటిక్స్ చేంజ్ అయితేనే మన కంట్రీ చేంజ్ అవుతుంది. దాంట్లో సముద్రంలో నీటి బొట్టంతైనా నా కాంట్రిబ్యూషన్ ఉండాలి అన్న ఉద్దేశంతో మేము పనిచేయడం స్టార్ట్ చేసాం. ఎమ్మెల్యే అవడానికి, ఎంపీ అవడానికి స్టార్ట్ చేయలేదండి. ఓకే. ఈ సిస్టమేటిక్గా ఈ సిస్టమ్ని చేంజ్ చేయడంలో సముద్రంలో నీటి బొట్టంతైనా నా రోల్ ఉండాలి మన దేశం కోసం, ఈ పొలిటికల్ కరప్షన్ని క్లీన్ చేయడం కోసం అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. ఓకే. ఎమ్మెల్యే అవటం, ఎంపీ అవటం కాదు నా టార్గెట్. నా టార్గెట్ దేశం కోసం ఒక మంచి చేయటం. దీనివల్ల స్టార్ట్ అయింది. కాబట్టి ఆ నమ్మకంతో నేను చెప్తున్నా, నేను చేసిన పని ఆధారంగా నేను చెప్తున్నాను. నేను అయిన కనెక్ట్ ఆధారంగా ప్రజలతో, వివిధ రకాల ప్రజలు, నేను ఓన్లీ స్కూల్స్ కాలేజెస్ అంటే ఓన్లీ చదువుకున్న వాళ్ళతో నేను కనెక్ట్ అవ్వలేదు. గ్రామాలకు వెళ్ళి ఏమీ చదువులేని ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలతో నేను కనెక్ట్ అయ్యాను. గుంటూరు పార్లమెంటు వైడ్గా ఆ కాన్ఫిడెన్స్తో నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఒక మార్పు ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలకి ఒక ఆల్టర్నేటివ్ కనపడట్లేదు. పొత్తు ఉండనివ్వండి, పొత్తు లేకపోనివ్వండి, ఓకే, పొత్తుతో సంబంధం లేదు. నేను మాట్లాడిన మాట, ఆ కాన్ఫిడెన్స్ అయితే మీకు ఉంది. 100% కాన్ఫిడెన్స్ నాకుంది. ఎందుకంటే నేను చూసింది అది, నేను చేసిందే చెప్తున్నాను, చూసిందే చెప్తున్నాను. అయితే ఇక్కడ ఇంకో మాట ఏంటంటే సార్, మీరు గుంటూరు వాళ్ళే కాబట్టి చెప్తున్నాను, గుంటూరులో పదం ఉంటుంది, ఎప్పుడైనా బాగా కాన్ఫిడెంట్గా మాట్లాడినప్పుడు నువ్వు బలుపుని చూసి వాపు అనుకుంటున్నావు అని, అలా అనుకోవచ్చా? అది ఎలక్షనే చెప్పాలండి. రైట్. అది ఎలక్షనే చెప్పాలి. ఒకవేళ నా పార్టీ కనుక నాకు టికెట్ ఇస్తే, ఓకే, ఎందుకంటే పార్టీ అల్టిమంగా వాట్ ఎవర్ పార్టీ డిసైడ్స్ వీ విల్ ఫాలో. ఇప్పుడు నాకు ఇవ్వలేదు, ఇంకొకరికి ఇచ్చారు, వారితో నేను పనిచేస్తాను. నాకు ఇంకొకటి ఇచ్చారు, అసలు పార్లమెంట్ ఇవ్వలేదు, అసెంబ్లీ ఏదన్నా ఇచ్చారు, దానిలో నేను మళ్ళా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో కాబట్టి పార్టీ ఈజ్ సుప్రీం. గెటింగ్ టికెట్ ఆర్ నాట్ ఈజ్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. అది పార్టీ పెద్దలు వాళ్ళు డిసైడ్ చేస్తారు. కాబట్టి ఇస్తే మటుకు తప్పకుండా నేను చేసిన వర్కు
ఉపయోగపడుతుందనే ఒక ఇంట్యూషన్ నేను చేసిన ప్రజల మీద, వారి ఫీలింగ్స్ మీద నాకు నమ్మకం ఉంది. ఇంతవరకు నేను చెప్పగలను. సార్ ఇప్పుడు వరకు మీ సెమీ కండక్టర్ల విషయం గురించి అయితే మాట్లాడుకోవటం జరిగింది. ఎంతోమంది తెలుగు ప్రజల్ని ఎస్పెషల్లీ ఆంధ్ర వాళ్ళని కలిచివేసే విషయం ఏంటంటే సార్, మీరు డిఫెన్స్ మినిస్ట్రీలో కూడా మీరు ఒక ఆఫీస్ హోల్డర్. నేను డిఫెన్స్ మినిస్ట్రీలో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అనే ఒక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలో ఇండిపెండెంట్ డైరెక్టర్ అండ్ బోర్డ్ మెంబర్. ఏం చేస్తారు సార్ ఆ సంస్థ? ఇప్పుడు BEML భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అనేది 40 సంవత్సరాల క్రితం బెంగళూరులో ఉన్న యూత్కి డ్రీమ్ కంపెనీ. 40 సంవత్సరాల క్రితం బెంగళూరులో ఉన్న యూత్కి డ్రీమ్ కంపెనీ. అంటే ఈ ప్రైవేట్ ఇండస్ట్రీ రానప్పుడు BEMLలో ఒక జాబ్ రావడం అనేది అక్కడ యూత్కి డ్రీమ్ అనమాట. ఓకే. BEML అనేది ప్రధానంగా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, మైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్, రైల్ అండ్ మెట్రో, ఈ విభాగాలు BEMLకి ఉన్నాయి. డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్లో డిఫెన్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఎన్నో వాళ్ళు తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టట్రా వెహికల్స్, మీరు బోలెడు ఆర్మీకి కానివ్వండి, నేవీకి కానివ్వండి, కాంబాట్ వెహికల్స్, దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్లో BEML చాలా ప్రధాన స్థానంలో మన ఆర్మీ కావచ్చు, వేరే వాళ్ళు. అది డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్. ఏరోస్పేస్లో కూడా మన ఇస్రోకి కొన్ని స్పేర్ పార్ట్స్ BEML వారు అందజేయడం జరుగుతుంది. అట్లనే మైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్లో హెవీ మైనింగ్ ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ BEML స్పెషాలిటీ. BEML ఆఫ్రికన్ కంట్రీస్కి కూడా పెద్ద పెద్ద ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ని ఎక్స్పోర్ట్ చేసే క్యాపబిలిటీ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ. ఓకే. అండ్ రైల్ అండ్ మెట్రో, మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ మెట్రో కావచ్చు, L&Tతో కలిసి BEML చేసింది. మన ముంబై మెట్రో, అంటే మెట్రో కోచెస్ తయారీ, ఇవన్నీ కూడా BEML ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఉంది ప్రభుత్వ రంగ సంస్థల్లో. సో దిస్ ఇస్ వాట్ BEML డస్. నాలాంటి వాళ్ళు ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్గా అపాయింట్మెంట్స్ నా డౌట్ ఏంటంటే సార్, బికాస్ వై ఐ ఆస్క్ యూ దిస్ ఇస్, నేను ఇందాక చెప్పాను మీకు ఫాలో ఆన్ క్వశ్చన్ ఉంటుంది సార్ అని. యువర్ ఏజ్ ఈస్ బిలో ద నార్మ్స్. లాబింగ్ అనుకోవచ్చా, టాలెంట్ అనుకోవచ్చా దీన్ని? సో యు ఆర్ రైట్, మై ఏజ్ ఈజ్ బిలో ద నార్మ్స్ టు బికమ్ ఎన్ ఇండిపెండెంట్ డైరెక్టర్. ఎస్. ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్ అవ్వాలని అంటే మినిమం 45 years కావాలి. నాకు 42 yearsకి ఇండిపెండెంట్ డైరెక్టర్ వచ్చింది. నేను అడిగింది అది ఎలా వచ్చిందనంటే నేను చెప్తాను. యాక్చువల్గా నేను గుంటూరులో నిబద్ధతతో నా పని నేను చేసుకుంటా ఉన్నాను. కోర్స్ నేను బిట్స్పిల్ అనే ఆలమ్నస్ని స్టేట్ ర్యాంక్ తెచ్చుకున్నాను. ఒక 20 years ప్లస్ సెమీ కండక్టర్స్లో అత్యుత్తమ ఎక్స్పర్టైజ్ ఉన్న ఒక టెక్నాలజిస్ట్ని నేను. అంటే నాకు ఏ క్యాపబిలిటీ లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా టెక్నాలజీలో ఎడ్యుకేషనల్గా నేను లేను. ఫస్ట్ పాయింట్. యాక్సెప్టెడ్. నిబద్ధతతో నీతిగా బీజేపీకి ఈ రాష్ట్రంలో నా కృషి నేను చేస్తూ, ఒక బీజేపీ స్టేట్ ఐటీ హెడ్గా అప్పుడు పనిచేస్తూ ఒక సిస్టమ్ని, ఐటీ అంటే మాకు ఆర్గనైజేషనల్, సోషల్ మీడియా కాదు. ఐటీ సెల్ మీరు కాదు. ఐటీ సెల్ అంటే మాకు ఆర్గనైజేషన్ బ్యాక్ ఎండ్. అది బీజేపీలో ఐటీ సెల్ అని అంటే అది సోషల్ మీడియా వేరే ఉంది. సోషల్ మీడియా ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ అంటే విజిబుల్ సోషల్ మీడియా కాదు. అంటే ఏదన్నా మీకు అగైనెస్ట్గా మాడితే మమ్మల్ని తిట్టేది మీరేనేమో అనుకున్నాను సేపు. ఐటీ సెల్ అంటే మాకు బీజేపీలో 2 విభాగాలు ఉంటాయి, సోషల్ మీడియా, ఐటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ, మీరు మాకు చాలా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారు. మీరు ఏమీ ఉండదండి, ఇది ఒక మీడియా సృష్టి కావచ్చు. బీజేపీలో కూడా మా సోషల్ మీడియా డిపార్ట్మెంట్ చాలా మంచిగా పనిచేస్తుంది. అంతేలేండి, మీకు మంచిగానే పనిచేస్తుంది. అంటే నేను బికాస్ ఫ్రమ్ అవర్ సైడ్ we don't really do anything intentionally. Sir, I am asking a promise. Will you promise me a thing? Yes, please tell me. ఇప్పుడు నేను చాలా నెగిటివ్ అడిగా మిమ్మల్ని, నేను ట్రోల్ అవ్వనుగా? తప్పకుండా అవ్వరండి. ఇప్పుడు నిజంగా మీరు ఒకవేళ నేను ఒకటి చెప్తున్నాను మీకు. ఓకే. ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా ఐ డు నాట్ హ్యాండిల్. ఓకే, ఇన్సూరెన్స్ ఉంటుంది అది. ఈవెన్ ఇఫ్ ఐ హ్యాండిల్ దట్, దెర్ ఈస్ నథింగ్ we as BJP డెఫినెట్లీ ఇంటెన్షనల్లీ డూ సంథింగ్ రాంగ్ అనేది అంటే బీజేపీలో అసలు ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే మాకు స్ట్రిక్ట్గా మాకు ఇచ్చే గైడ్లైన్ ఏంటంటే దేశం కోసం పనిచేయండి, నిజాలు చెప్పండి. మాకు ఏ యొక్క దాంట్లో కూడా సోషల్ మీడియాలో నేను లేకపోయినా కూడా డెఫినెట్గా నేను దాని గురించి చెప్పగలను. మాకు అలాగా ఎప్పుడు చేయరు. నౌ ఐటీ మాకేంటంటే బీజేపీలో సంస్థాగత నిర్మాణానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సంస్థాగత అంటే ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్.
బీజేపీ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ పార్టీ, నాట్ జస్ట్ అన్ ఎలక్షన్ పార్టీ. ఇప్పుడు వేరే పార్టీ లాగా ఓన్లీ ఎలక్షన్ పార్టీ కాదు, మాకు సంస్థాగతం. అంతే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఇంకా దాని విలువ మనకి పొలిటికల్గా బీజేపీ అంత ఎలక్టోరల్గా సక్సెస్ కాలేదు కాబట్టి ఆ విలువ ఇంకా తెలియలేదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ గో టు మధ్యప్రదేశ్, గో టు గుజరాత్, అక్కడ ఆర్గనైజేషనల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో ఎలక్టోరల్గా అది తెలుపుతుంది. ఎందుకంటే ఒక బూత్ కమిటీ ఎలా ఉంటుంది, ఒక పన్నా ప్రముఖ అంటే ఒక పేజ్ ప్రముఖ ఎలా ఉంటుంది అనేది ఆర్గనైజేషనల్గా అంత స్ట్రాంగ్ ఉన్నాం. సో బీజేపీ ఆర్గనైజేషన్ యొక్క బ్యాక్ ఎండ్ని ఇక్కడ ఐటీ విభాగం చూస్తుంది. దాంట్లో నేను చాలా నిబద్ధతతో ఒక సిస్టమ్ డెవలప్ చేయడంలో నేను కొంత సహాయం చేశాను అని నేను అనుకుంటున్నాను. కాబట్టి అవన్నీ గుర్తించి నా పార్టీ నా టాలెంట్ని, నా బీజేపీలో నేను చేసిన వర్క్ని గుర్తించి నాకు బీఎంఎల్లో ఒక ఎక్సెప్షన్తో ఇండిపెండెంట్ డైరెక్టర్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఒక రూల్ ఉంది, 20 years ఆఫ్ ఎక్సెప్షనల్ సర్వీస్ అని. ఓకే, నేను 2001 నుంచి 2021కి నాకు 20 years అయిపోయింది. ఓకే, సో ఎక్సెప్షనల్ సర్వీస్. సో బేస్డ్ ఆన్ దట్ నాకు ఐఎమ్ ఎలిజిబుల్. ఓకే, నా 41 yearsకి నాకు ఐఎమ్ ఎలిజిబుల్ బేస్డ్ ఆన్ దట్ రూల్. సో ఆ రూల్ వల్ల నాకు అపాయింట్మెంట్స్ క్యాబినెట్ కమిటీ అంటే ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ ఇద్దరే ఉంటారు. అపాయింట్మెంట్స్ క్యాబినెట్ కమిటీ వాళ్ళు క్లియర్ చేయాలి. ఓకే, నేను అదివరకులాగా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏదో డబ్బులు ఇచ్చి ఏదో ఇలాంటి పదవులు కొనుక్కోవటం, అటువంటి అలవాట్లు కానీ అటువంటి ఇంటెన్షన్స్ కానీ ఇలా ఇచ్చి ఇలా రావడానికి నేనైతే పాలిటిక్స్లోకి రాలేదు. ఓకే, మంచి చేయడం కోసం నేను ఈ రోజున బిఎంఎల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అయితే ఊరికనే వెళ్ళి ఒక బోర్డు మీటింగ్లో కూర్చొని కాఫీ టీ తాగుతూ టిఫిన్ తింటూ ఒక 5-star హోటల్లో అకామిడేషన్ ఎంజాయ్ చేస్తూ నేను బోర్డు మీటింగ్ కోసం చేయాలని లేదు. నేను నాలాంటి వాళ్ళని ఒక బోర్డు మెంబర్గా పంపించారనంటే ఒక 15 yearsలో పిఎస్సీస్ టెక్నాలజీ పరంగా ఎలా ఉండాలి, దానికి మనం ఇప్పుడు ఎటువంటి ఫౌండేషన్ వేయాలి, అటువంటి విజన్తో టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్, రైట్, అండ్ టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు చేంజ్ అ లాట్. మనం ఇప్పుడు టెక్నాలజీ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ ఫేజ్లోకి ఎంటర్ ఆల్రెడీ అయిపోయాము. ఇప్పుడు కనుక మనకి ఈ ప్రభుత్వ రంగ సంస్థలు కనుక ప్రైవేట్ ఇండస్ట్రీ, వరల్డ్ క్లాస్ ఇండస్ట్రీ అక్రాస్ ద వరల్డ్, ఈవెన్ ఇండియన్ ప్రైవేట్ ఇండస్ట్రీతో కంపీట్ చేయకపోతే వీ విల్ బికమ్ ఇర్రెలవెంట్. ఇది నరేంద్ర మోదీ గారు గ్రహించి టెక్నాలజీ అండ్ ఎక్స్పోర్ట్ మనం 2025 కల్లా పూర్తి ఫోకస్ పెట్టి చాలా డిఫరెన్షియేషన్ సాధించాలని నరేంద్ర మోదీ గారు గైడ్ చేసి నాలాంటి వాళ్ళని ఎతికి ఇటువంటి ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆప్షన్ ఇచ్చినప్పుడు నేను ఎలా పనిచేయాలి, నీతి నిజాయితీ నిబద్ధతతో నా టెన్యూర్ అయిపోయిన తర్వాత నాలాంటి వాళ్ళు ఇంకొక 10 మంది సిస్టంలోకి వస్తేనే ఇంప్రూవ్ అవుతుంది సిస్టమ్. అది నా ఒక్కడి వలన కాదు. అంటే నా వర్క్ ఈ రోజున ఒక 10 మంది నాలాంటి వాళ్ళని రావాలి అని అనిపించే విధంగా ఉండాలి. నేను దేశానికి ఆ కాంట్రిబ్యూషన్ కనపడినా కనపడపోయినా ఇన్విజిబుల్గా అయినా కూడా ఇచ్చే కాంట్రిబ్యూషన్ అది. అందుకని నాకు వచ్చింది. కానీ నేను ఏదో డబ్బులు ఇచ్చి కొనుక్కున్నది కాదు. ప్రతిదానికి అంటే మనకి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన దగ్గర నుంచి ప్రతిదానికి డబ్బులు అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో ప్రతిదానికి డబ్బులతో కొలవడం అనేది నేను మీ మీడియా ద్వారా, హిట్ టీవీ మీడియా ద్వారా, స్పీకర్ గారి ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతిదీ కూడా డబ్బులతో అన్ని పనులు అవుతాయి అని దయచేసి ఆ విధానం అనేది మానుకోవాలనేది. నిజంగా కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది నిబద్ధతతో పనిచేస్తారు. కలికాలం అయినా కూడా ఈ రోజున కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. దేశాన్ని వారు ముందుకు నడిపిస్తారని దయచేసి నమ్మండి అని వినమ్రంగా కోరుకుంటున్నాను. ఓకే సార్, డిఫెన్స్ గురించి ఇంత మాట్లాడుకున్నాం సార్, మీరు ఆ సంస్థకి చేసినటువంటి సేవ గురించి కూడా ఇంత మాట్లాడుకున్నాము. కానీ ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ సౌత్ ఇండియాలో డిఫెన్స్ గురించి ఒక ముద్ర అయితే పడిపోయింది సార్. అంటే చాలామందితో మాట్లాడి అందరిది విని, ఎంతోమంది బ్రిగేడియర్ రేంజ్ వాళ్ళతో కూడా నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే సార్, ఆర్మీలో చాలా రెజిమెంట్స్ ఉన్నాయి సార్. ఒకటి రాజ్పుతానా రెజిమెంట్ అని రాజస్థాన్కు ఉంది, లదాఖ్ స్కౌట్స్ అని లదాఖ్కు ఉన్నారు, జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ అని కాశ్మీర్కు ఉన్నారు, నాగా రెజిమెంట్ నాగాల్యాండ్కు ఉన్నారు, అస్సాం రైఫిల్స్ వాళ్ళకు ఉన్నారు, ఎవరిది వాళ్ళకు ఉన్నారు సార్. బట్ ఎంటైర్ సౌత్ ఇండియా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్ర, తెలంగాణ ఈ 5 స్టేట్లకు కలిపి ఒకటే రెజిమెంట్ సార్, మద్రాస్ రెజిమెంట్. అది కూడా బ్రిటిష్ వాడు పెట్టిపోయిన పేరు. అవును, ఏంటి సార్ ఇది? చూడండి, యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పిన రెజిమెంట్స్ అన్నీ, వెదర్ ఇట్ ఇస్ ఇన్ పంజాబ్ లేకపోతే నార్త్ ఈస్టర్న్ సిక్ రెజిమెంట్, బీహార్ రెజిమెంట్ చాలా ఉన్నాయి. ఇవన్నీ మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బార్డర్ స్టేట్స్. ఓకే,
మనకి కంట్రీలో ఇన్వేజన్స్, మీరు మొఘల్ ఇన్వేజన్స్ కావచ్చు, అలెగ్జాండర్ నుంచి వచ్చిన ఇన్వేజన్, ఏవైనా మీరు హిస్టరీలో మీరు చూడండి, ఇన్వేజన్స్ సెంట్రల్ ఏషియా నుంచే అయినాయి సార్. అక్కడి నుంచి అయినాయి. సో ఈ స్టేట్స్లో ఏంటంటే ఫస్ట్ వాళ్ళు మనకి ఒక బార్డర్లో వాళ్ళు నిలబడాల్సిన అవసరం వాళ్ళకి వచ్చింది. ఓకే. వాళ్ళ కుటుంబంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు పంజాబ్, అసలు సిక్స్ ఎట్లా వచ్చారు? సిక్ రిలీజన్ అంటే నాకు తెలిసింది నిజం అవ్వచ్చు, నిజం కావచ్చు, బట్ నాకు తెలిసింది నేను చెప్తున్నాను. సిక్ రిలీజన్ ఎలా వచ్చిందనంటే ఒక ప్రొటెక్షన్ రిక్వైర్మెంట్ వచ్చింది. ఓకే. ప్రతి కుటుంబం నుంచి ఒక పర్సన్ని ఇచ్చి వీరు కాపాడతారు ఆ రీజన్ని అని కుటుంబం అనేది ఆ పర్సన్ని పంపడం అనేది అలవాటైన రీజన్ అది. ఈ రిక్వైర్మెంట్ అలా వచ్చింది. సౌత్ ఇండియా ఇంటీరియర్గా ఉంది. మనకి పోరాటాలు డైరెక్ట్గా అంటే ఈ శత్రువుల వాళ్ళు బయట వాళ్ళతో కొట్లాడారు, మనోళ్ళు కానీ బయట వాళ్ళ నుంచి వచ్చిన అగ్రెషన్ ఏదైతే ఉందో మొఘల్స్ కావచ్చు, లేకపోతే వీళ్ళు కావచ్చు, ఎక్కువగా మనం ఫేస్ చేయలేదు. కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పంజాబ్ అటు వెళ్తే ఒక ఆర్మీకి ఒక బిడ్డని పంపించాలి, వాళ్ళు హ్యాపీగా పంపిస్తారు. కరెక్ట్, యాక్సెప్టెడ్. ఇప్పుడు మనకు కూడా అంటే మనల్ని ఏమి తక్కువ చేయటం లేదు, చాలా గర్వంగా పంపిస్తారు. హ్యాపీ అంటే దే ఫీల్ ప్రౌడ్ ఎస్, దట్ దే ఆర్ యాక్చువల్లీ సెండింగ్ దేర్ డాటర్ ఆర్ సన్. ఇన్ఫ్యాక్ట్ ఆడవాళ్ళు, మొన్న నేను కొన్నాళ్ళ క్రితమే నేను యాక్చువల్గా లాస్ట్ వీక్ పంజాబ్లో ఉన్నాను. నేను వాఘా బార్డర్ మన వెళ్ళాను, పాకిస్తాన్ ఇండియా బార్డర్ ఏదైతే ఉందో దానికి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ పర్ఫార్మెన్స్ కూడా చాలామంది ఆడవాళ్ళు ఆ వాఘా బార్డర్లో, మన ఇండియన్ సైడ్ ఉన్న బార్డర్లో. దిస్ ఈస్ ద రీజన్ ఐ రెస్పెక్ట్ బీజేపీ సార్. లేడీస్కి మిలిటరీలో అత్యున్నత స్థానాన్ని, చాలా మంచి స్థానాన్ని కల్పించారు బీజేపీ. ఐ లిటరల్లీ అడ్మైర్ దిస్. థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్లీ వాళ్ళని చూస్తుంటే అంటే లేడీస్ అండ్ జెంట్స్ అందరూ కలిపి ఆ పర్ఫార్మెన్స్ చేశారు. పక్కన పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, నిజంగా పాపం వాళ్ళని చూస్తే నాకు జాలేసింది. ఇప్పుడు మనకి వాళ్ళకి ఫెన్స్ ఉంటుంది, ఈ ఫెన్స్లో మన వాళ్ళు ఎంతోమంది ఉన్నారనమాట. కొన్ని వందల మంది అక్కడ ఉండి చీర్ చేస్తున్నారు. వాళ్ళు పదుల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు మన వైపు చూస్తూ ఉన్నారనమాట, అంటే మన పర్ఫార్మెన్స్ని చూస్తూ ఉన్నారు. నాకు మీరు చెప్తుంటే నిర్మలా సీతారామన్ గారు నాకు చెప్పిన మాట గుర్తొస్తుంది. ఆవిడ తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు. ఒకసారి కేటీఆర్ గారు మాట్లాడుతూ బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక వీటన్నిటికంటే కూడా దిగజారిపోయింది ఇండియన్ ఎకానమీ అంటే, ఎవరు ఇంత దారుణమైన పరిస్థితిలో మనం ఉన్నామా అని చెప్పి, ఇంకా సార్ వాళ్ళ స్టేట్ మినిస్టర్ అన్నాడు ఈ మాట. నేను అడగాల్సిందే ఉంది సార్, ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ ఎ సిటిజన్ బీయింగ్ ఎ జర్నలిస్ట్, ఇఫ్ ఐ హ్యావ్ రైట్ టు ఆస్క్ సమ్మన్ ఈజ్ ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. ఆవిడని అడిగినప్పుడు ఆవిడ అదే చెప్పారు, బాబు ఆయన ఏదో అన్నాడు, నువ్వు అన్నీ పట్టించుకో, మాకు నీకు కనిపించలేదా అక్కడ వాళ్ళు బిచ్చి అడుక్కుంటూ తింటుంది, చాలా మర్యాదగా చెప్పారు ఆవిడ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పాకిస్తాన్లో కొంతమంది యూత్ మాకు మోడీ లాంటి మనిషి కావాలి, మమ్మల్ని ఇండియాతో కలిపేయండి అని అక్కడి నుంచి మూమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎవరు చెప్పలేదే ఆ యూత్కి. పాకిస్తాన్లో ఇప్పుడు నాకు నిజంగా మొన్న ఆ బార్డర్లో నాకు అటువైపు చూస్తుంటే మన పర్ఫార్మెన్స్ని వాళ్ళు చూస్తున్న విధానానికి వాళ్ళేమీ కోపంగా చూడట్లేదు. వాళ్ళు ఒక ఆతో, వాళ్ళు ఒక కుళ్ళుతో చూడట్లేదండి, వాళ్ళు ఒక రెస్పెక్ట్తో చూస్తున్నారు అనిపించింది నాకు. ఆ ప్రజలు మన వైపున ఒక రెస్పెక్ట్తో, అంటే ఇండియా, భారతదేశం అనేది ఇంక్లూడింగ్ పాకిస్తానీ ప్రజల్లో ఒక రెస్పెక్ట్ కల్పించిన వ్యక్తి నరేంద్ర మోదీ. 100% నేను చూసి చెప్తున్నా. లాస్ట్ వీకే ఇది నాకు కనపడింది. వాళ్ళ యొక్క చూపుల్లో, చూసిన విధానంలో కుళ్ళు లేదు, రైట్, లేకపోతే ద్వేషం లేదు. భారతదేశం అంటే ఒక రెస్పెక్ట్ కనపడింది. ఆ రెస్పెక్ట్ ఎందుకు వచ్చింది? ఆ రెస్పెక్ట్ రావడంలో ఒక వ్యక్తి ఎంత తపన పడి, ఎంత కష్టపడి ఆ రెస్పెక్ట్ని భారతదేశానికి పాకిస్తాన్తో సహా అందజేసిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. పాకిస్తాన్ విషయంలో ఐ టోటల్లీ సపోర్ట్ మోదీ సార్, నో డౌట్ అబౌట్. నాకు చెప్పినట్లుగా మీరు ఎందుకు పంపించట్లేదు అన్న కారణానికి అదేంటంటే, మన ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్మీకి పంపాలనంటే, ఒక నేవీకి పంపాలన్నా కూడా కొంత ఫియర్ అనేది, ప్రేమతోనే వచ్చిన ఫియర్ అనేది పేరెంట్స్కి సహజంగా ఉంటుంది. ఎందుకంటే అలవాటు లేదు ఈ రీజన్లో. ఒక పంజాబ్లో ఉన్న అలవాటు ఈ రీజన్లో లేదు. కాబట్టి న్యాచురల్గా రెజిమెంట్లు కూడా, ఒక రెజిమెంట్ పెట్టారనుకోండి, మీకు వాళ్ళకి ఏం కావాలి అక్కడ? ఒక రెజిమెంట్ అంటే ఊరినే ఒక ట్రైనింగే కాదు, వాళ్ళకి ఆర్మీ స్కూల్స్ కావాలి, యూనివర్సిటీస్, కాలేజెస్ కావాలి, హాస్పిటల్స్ కావాలి, వాళ్ళకి ఒక గోల్ఫ్ కోర్స్, పెద్ద ఎంటర్టైన్మెంట్కి ఉండాలి, ఆ తర్వాత మెస్సులు ఉండాలి, ఆ తర్వాత వచ్చిన ట్రైనింగ్ ఆఫీసర్స్ ఇక్కడికి రావాలి, వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ ఉండాలి. అట్లనే ఎమ్యునిషన్ తయారు చేసే చిన్న పార్ట్స్ దగ్గర నుంచి పెద్ద ఎమ్యునిషన్ తయారు చేసే కంపెనీస్ ఎకోసిస్టమ్ ఉండాలి. ఇవన్నీ బిల్డ్ అవ్వాలనంటే అది ఒక రోజులో అయ్యే పని కాదు. అదంతా కూడా సపోర్ట్ చేసే ఎకోసిస్టమ్ ఉండాలి. ఎక్కడైతే ఆ సపోర్ట్ ఉంటుందో అక్కడ న్యాచురల్గా ఉంటాయి.
దానివల్ల మనకి తక్కువ ఉన్నాయి, ఎందుకంటే రిప్రజెంటేషన్ కూడా కొంత తక్కువ ఉంటుంది, అంతేగాని వేరే కారణం ఏం లేదు దీనికి. నేను ఎందుకు అడుగుతున్నా అంటే సార్, యూ గేవ్ ఏ వెరీ డిప్లొమాటిక్ ఆర్ టెక్నికల్ ఆన్సర్ ఫర్ దిస్. నేను ఎందుకు అడుగుతున్నా అంటే సార్, ఇప్పుడు కాన్పూర్ ఉంది సార్, ఉత్తరప్రదేశ్. లక్నో తర్వాత కాన్పూర్ ఈజ్ ద మోస్ట్ ఎకనామిక్ ప్లేస్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. అలాంటిది కాన్పూర్లో ఎక్కడ లేని తుపాకులన్నీ అక్కడనే తయారవుతూ ఉన్నాయి. ఏటీఎస్లు ఏది పడితే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లు అన్నీ ఉత్తరప్రదేశ్లో పడుతున్నాయి సార్. ఇవన్నీ ఏం జరుగుతున్నాయని ఐ స్టార్టెడ్ రీసెర్చ్. నేను ఒక బ్రిగేడియర్ గారిని కలిశాను. ఐ వుడ్ నాట్ లైక్ టు టేక్ హిస్ నేమ్ బికాస్ ఆఫ్ ద రీజన్స్. బ్రిగేడియర్ గారిని నేను అడిగింది, సార్ ఇదేంటి సార్ ఇక్కడ ఇంత ఉంది రిక్రూట్మెంట్, మా దగ్గర లేదేంటి సార్ అని అంటే, ఎందుకు అని అడిగాను. మీ దగ్గర ఎందుకు లేదమ్మా, బ్రహ్మాండంగా ఉంది మీ దగ్గర నుంచి కూడా బ్రహ్మాండంగా వస్తారు. మొన్న ఆ చైనా దాంట్లో సూర్యాపేట ఆయనే కదా మా బీహార్ రెజిమెంట్ని కూడా రిప్రజెంట్ చేసింది. ఈవెన్ దట్ బ్రిగేడియర్ గారు కూడా బీహార్ రెజిమెంటే. హీ టుక్ ప్రైడ్ ఆన్ ఎ పర్సన్ హూ ఈస్ ఫ్రమ్ సూర్యాపేట. ఐ డూ యాక్సెప్ట్ ఇట్ సార్. బట్ నేను చెప్పేది ఏంటి అని అంటే, ఆయన నాకు ఇచ్చిన టెక్నికల్ రీజన్ ఏంటంటే, రే లదాఖ్ స్కౌట్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. లదాఖ్ వాళ్ళు ఉత్తరాఖండ్ కానీ హిమాచల్ కానీ లదాఖ్ కానీ, ఇప్పుడు నేను చెప్పినట్టు ఉత్తరాఖండ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 regions. వన్ ఈజ్ కొమా, వన్ ఈజ్ గర్వాల్. అలాంటిది ఆ 2 regionsకి 2 రెజిమెంట్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 5 స్టేట్లకి ఒక రెజిమెంట్, ఒకటే రెజిమెంటు. నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు హ్యావ్ రైట్లీ ప్రొజెక్టెడ్ వాట్ హీ సెడ్. మన ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు, తమిళనాడు నుంచి కావచ్చు, కేరళ నుంచి కావచ్చు, పాండిచేరి నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు, వీరోచితంగా పోరాడి ఎంతో సాక్రిఫైస్ చేసిన కుటుంబాలు, మనుషులు ఉన్నారు. ఇందాక నేను చెప్పిన మాట జనరిక్గా, హోలిస్టిక్గా నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అలా కన్సిడర్ చేస్తే అక్కడ కొద్దిగా ఎక్కువ న్యాచురల్గా వాళ్ళకి ప్రొటెక్ట్ చేసే ఒక ఫీలింగు ఎప్పటి నుంచో వచ్చింది కాబట్టి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పిన మాటకి ఎందుకు అక్కడ ఇన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తయారీ ఇక్కడ ఉందనేది మీరు అడిగారు. సింపుల్ థింగ్ అండి, ఏదన్నా కూడా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉంది. ఉత్తరప్రదేశ్ ఈ రోజున నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 మోస్ట్ అంటే ఫాస్టెస్ట్ డెవలపింగ్ స్టేట్ 100% ఇన్ ద కంట్రీ. ఎందుకు? వాట్ ఈస్ ద చేంజ్ మీరు చెప్పండి. సెక్యూరిటీ. ఓకే, ఎలా వచ్చింది అది? సెక్యూరిటీయే కాదు, సెక్యూరిటీ ప్లస్ డెవలప్మెంట్ ఇంటెన్షన్. ఇంటెంట్ టు డెవలప్, ఇంటెంట్ టు సెక్యూర్, దిస్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఎందుకు వచ్చిందండి? ఎప్పటి నుంచి వచ్చింది అది? ఎందుకు వచ్చింది? ఎప్పటి నుంచి వచ్చింది? మీ ఉద్దేశం ఏంటి సార్? ఉత్తరప్రదేశ్లో సార్ 2014 నుంచి ఎప్పుడైతే మోదీ గారు అక్కడి నుంచి కంటెస్ట్ చేశారో, ఎప్పుడైతే మోదీ గారు వచ్చారో, దానికి తోడు ఎప్పుడైతే యోగి గారు వచ్చారో, ఎప్పుడైతే డబుల్ ఇంజిన్ సర్కార్ అక్కడ వచ్చిందో, ఒక పిఎం, ఒక ఏబుల్ సీఎం కాంబినేషన్ ఉందో సార్, ఆ లెక్కను చూసుకుంటే ఒక సెక్యూరిటీ పరంగా కావచ్చు, ఒక డెవలప్మెంట్ పరంగా కావచ్చు, రెండు కూడా ఉరకలేస్తుంది. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే, వెదర్ ఇట్ ఈస్ డిఫెన్స్, వెదర్ ఇట్ ఈస్ ఐటీ, ఎనీ సెక్టర్, వెదర్ ఇట్ ఈస్ హాస్పిటల్స్, హాస్పిటాలిటీ అంటే హోటల్ సెక్టర్, ఎనీ సెక్టర్. ఇప్పుడు అయోధ్య ఉందండి. అవును, అయోధ్యలో మొన్న శ్రీరాముని మనం మళ్ళా ప్రాణప్రతిష్ఠ మనకు జరిగింది. ప్రెడిక్షన్ ఈజ్ నెక్స్ట్ 5 yearsలో 85,000 crore ఇన్వెస్ట్మెంట్ మనకి అయోధ్యలో వస్తుంది. అంటే ఎంత డెవలప్మెంటు, ఎంత ఎంప్లాయ్మెంటు, ఎంత అవుట్ రీచ్, అందరిని ఇంక్లూజివ్గా, ఇంక్లూడింగ్ ఎనీ కమ్యూనిటీ. అక్కడున్న ముస్లిమ్స్కి, అక్కడున్న క్రిస్టియన్స్కి కూడా ఎంతో బెనిఫిట్ అది. అందరం ఒకటిగా అక్కడ జరుగుతుంది. ఓన్లీ హిందూ కమ్యూనిటీగానే కాదు. అంటే ఎందుకు, ఎప్పుడు సాధ్యం ఇదంతా? ఎట్లా సాధ్యం? ఒక విజనరీ స్టేట్ గవర్నమెంట్, ఇందాక చెప్పింది కూడా అదే సార్ నేను, శేఖర్ గారు, ఒక విజనరీ స్టేట్ గవర్నమెంట్ ఉండి, అది ఒక విజన్తో ఓన్లీ ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు 2014 నుంచి 2016లో మనకి బాగానే జరిగింది. ఒక 2 సంవత్సరాలు సరిపోదు అనేది అక్కడే ఉదాహరణ మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఉంది లాస్ట్ గవర్నమెంట్లో. సో మనకేంటంటే ఒక 15 years విజన్తో, ఒక 5 సంవత్సరాలు సరిపోదు, 15 years విజన్తో చేసుకుంటా పోతే మనం ఉన్న సిచ్యువేషన్ నుంచి, మనకున్న అబండెంట్ న్యాచురల్ రిసోర్సెస్, అబండెంట్ హ్యూమన్ రిసోర్సెస్ అక్రాస్ ద గ్లోబ్, అబండెంట్ న్యాచురల్ రిసోర్సెస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ రెండింటినీ కనుక కలిపి, న్యాచురల్ రిసోర్సెస్ ఇంక్లూడ్ సీ కోస్ట్, మైన్స్, శాండ్, ఎవ్రీథింగ్, ప్రిడామినెంట్ అగ్రికల్చర్ జోన్, ఫిషరీస్, ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. ఇవన్నీ కూడా మనం కనుక ప్రాపర్గా కనుక ఛానలైజ్ చేసి, అగైన్ నేను చెప్తున్నాను, టిపికల్గా లాస్ట్ 30-40 years ఆంధ్రప్రదేశ్ని రూల్ చేసినట్టుగా కాదు. 30-40 yearsగా అది కాంగ్రెస్ ఉన్నా, టీడీపీ ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పెద్దగా నష్టం జరగలేదనేది ఫీలింగ్ న్యాచురల్గా వచ్చింది. కానీ 2016-17 నుంచి
ప్రతి సంవత్సరం మనం దిగజారిపోతూ వస్తున్నామనేది ఈ రోజున ప్రజలు భయపడిపోతున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్ వలసలు వెళ్ళిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి. మీకు రేషన్ కార్డులు వెళ్ళిపోతున్నాయి. ఎందుకు? ఎవరు కూడా ఇక్కడ చదువుకున్న వారు ఎవరు కూడా పిల్లలు అందరూ కొంత డబ్బులు ఉంటే అమెరికా వెళ్ళిపోతున్నారు, లేదంటే Here I would like to break you. మీరు టు చేంజ్ ఇట్. Right. మీరు చాలా పాయింట్స్ మాట్లాడుతూ ఫిషరీస్ గురించి కూడా మాట్లాడారు. స్టేట్ గవర్నమెంట్ ఫిషరీస్ని చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని ఎక్కడ పడితే అక్కడ ఫిష్ స్టాల్స్ అనేది పెట్టారు. ఐ మీన్ ఇఫ్ ఐ సపోజ్ టు సే దిస్, ఈవెన్ రాయలసీమలో కూడా పెట్టారు. ఐ మీన్ రాయలసీమలో కొంచెం కాంటాక్ట్స్ లేకపోతే ఆ నేలతో ఉన్నటువంటి అనుబంధంతో చెప్తున్నా సార్, రాయలసీమ వాళ్ళకి ఫిష్ అంత యాక్సెసిబుల్గా దొరకటం నాకు తెలిసి ఇదే గవర్నమెంట్లో జరిగింది. స్టేట్ గవర్నమెంట్ తీసేస్తే సెంట్రల్ గవర్నమెంట్, మోదీ గారు మొన్న పార్లమెంట్లో కూడా మాట్లాడుతూ హమారే ఫిషర్మెన్ బాయ్ అని ఆయన 30-40 సార్లు వాళ్ళని తలుచుకున్నారు. సో మీ కాన్స్టిట్యుయెన్సీ గుంటూరు కాన్స్టిట్యుయెన్సీ మంచి ఫిషరీస్ జరుగుతుంటుంది, అంటే బిజినెస్ కావచ్చు లేకుంటే ప్రొడక్షన్ కావచ్చు, అండ్ ఇన్ దట్ కేస్ ఎక్స్పోర్ట్ అయినా కావచ్చు. హౌ వుడ్ యూ సీ దిస్? సో నేను ఇక్కడ 2 థింగ్స్ నేను చెప్తానండి. ఫస్ట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఫిషరీస్లో, స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ లేదా ఒక ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో ఏం చేయొచ్చు. రైట్. దీని ఫిషరీస్ ఈవెన్ టూరిజము ఈ రెండింటికి మిక్స్ చేస్తూ నేను కొన్ని విషయాలు చెప్తాను ప్లీజ్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫిషరీస్లో విపరీతంగా ఫిషరీస్ ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఎక్కువ ఫిషరీస్ ఇండస్ట్రీకి సీ కోస్ట్ ఉన్న స్టేట్స్ ఏంటండి? ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, గుజరాత్, వెస్ట్ బెంగాల్. అవును. అంటే మన దేశంలోని 4 రాష్ట్రాలు అత్యధికంగా ఆ యొక్క సెంట్రల్ బడ్జెట్ని అందిపుచ్చుకోవచ్చు. సో దెర్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఇన్ ఫిషరీస్ ఇండస్ట్రీ. అంటే ఏం ఆపర్చునిటీ ఉంది? ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు. అంటే అనేక చిన్న చిన్న ఫిషింగ్ హార్బర్స్ ఎస్టాబ్లిష్ చేస్తే ఫిషింగ్ అంటే బోట్స్ కావచ్చు. బోట్స్ మళ్ళీ ఇప్పుడు బోట్స్ ఉన్నాయి. బోట్స్ని మామూలుగా ఇప్పుడు ఏమవుతుంది, ఇది మనకి డీజిల్తోనో పెట్రోల్తోనో నడుస్తాయి, నడుస్తాయి. అసలు మనకి ఎలక్ట్రిక్ బోట్స్ ఉంటే అసలు ఒక ఫిషర్మెన్కి ఈవెన్ నాట్ ఎలక్ట్రిక్ బోట్ సార్, నితిన్ గడ్కరీ గారు ఐ థింక్ దేర్ కెన్ బి సెవరల్ అదర్ అంటే రెన్యూవబుల్ ఎనర్జీతో దేర్ మే బి అదర్ సోర్సెస్. వాట్ ఐ నాట్ ఈవెన్ లిథియం, ఇథనాల్ బేస్డ్ ఓకే మేబీ. బట్ ఐ న్యూ అబౌట్ ఎలక్ట్రిక్ బోట్స్, చార్జబుల్ ఎలక్ట్రిక్ బోట్స్ అండ్ ఇవి ఈవెన్ సోలార్ ఛార్జింగ్ బోట్స్, నాట్ ఈవెన్ ఎలక్ట్రిక్. యాక్చువల్లీ ఐ వుడ్ సే సోలార్ ఛార్జింగ్ బోట్స్ అనేవి ఉంటే ఇప్పుడు ఎందుకంటే 10 రోజులు లోపలికి వెళ్ళిపోతారు. నార్మల్గా రోజుకి నాకు గుర్తుండి ఒక 2-3 వేల రూపాయలు డీజిల్ ఫ్యూయల్ ఖర్చు అవుతుంది. ఒక 200 రూపాయలు కూడా ఖర్చు కాదు దీంతో. అంటే ఒక ఫిషర్మెన్కి ఆల్రెడీ సేవింగ్ మనీ, మీకు సేవింగ్ మనీ. యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ సేవ్డ్ ఈజ్ మనీ సేవ్డ్. 100%. సో ఇక్కడ ఫ్యూయల్ సేవ్డ్ ఈజ్ మనీ సేవ్డ్. ఆటోమేటిక్గా ఫిషర్మెన్కి అక్కడే ప్రాఫిట్ మార్జిన్స్ చాలా పెరిగిపోతాయి. అంటే అటువంటి బోట్స్ మనం సబ్సిడీలో కల్పించాలి, అటువంటి ఫిషింగ్ హార్బర్స్ ఉండాలి, అటువంటి ఫిషింగ్ నెట్స్ ఉండాలి. అంటే వాళ్ళకుండే ఎక్విప్మెంట్ కానివ్వండి, వాళ్ళకుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వాళ్ళకుండే స్టోరేజ్ ఫెసిలిటీస్ తెచ్చిన తర్వాత ఇవన్నీ ఉండాలి. మరి అవన్నీ ఉండాలనంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ పాలసీస్ బోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి యాజ్ వెల్ యాజ్ పర్సనల్కి, అంటే ఫిషర్మెన్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్, హార్బర్ కైండ్ ఆఫ్ థింగ్స్కి రెండింటికి బడ్జెట్ చాలా బ్రహ్మాండంగా పెట్టింది. కానీ ఆ బడ్జెట్ని అందిపుచ్చుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు. ఒక గుజరాత్ ఇటువంటివన్నీ అందిపుచ్చుకుంటున్నాయి. ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వాలు ప్రొయాక్టివ్గా మనం కూడా బడ్జెట్ ప్లాన్ చేసి, కేంద్ర ప్రభుత్వం ఫర్ ఎగ్జాంపుల్ 70 రూపీస్ ఇచ్చింది, 100 రూపీస్లో 30 రూపీస్ నేను పెట్టాలి, దానికి ఈ విధంగా మనం ఒక డిపిఆర్ ఇవ్వాలి అనేది ప్రాజెక్ట్ ప్రపోజల్ ప్రాపర్గా మనం చేసి ఒక బ్యూరోక్రసీ హెల్ప్ తీసుకొని ఆ యొక్క మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ చీఫ్ మినిస్టర్ సహాయంతో డైరెక్ట్గా సెంట్రల్ మినిస్టర్ని కలిసి ప్రొయాక్టివ్గా మనం చేస్తే ఒక మంచి బడ్జెట్ మనకు వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వాలు అలా చేయటం లేదు. దీనివల్ల మీరు ఇందాక ఫిష్ స్టాల్స్ చెప్పారు, నేను చెప్పాను ఓకే, మీ పాయింట్ నేను తీసుకుంటాను. రాయలసీమ వాళ్ళకి ఫిష్ అలవాటు లేదు, ఫిష్ స్టాల్స్ వల్ల అలవాటు లేక కాదు సార్, అవైలబిలిటీ లేక. ఓకే సరే, పోనీ మీరు అన్నట్లుగా రాయలసీమలో ఫిష్ అవైలబిలిటీ అనేది ఫిష్ స్టాల్స్ ఉపయోగించుకుంది, మంచి ఉద్దేశమే, నో ప్రాబ్లం. అంటే నేను ఏది కూడా తక్కువ కాదు. ఇలా ఫిష్ స్టాల్ పెట్టడం వల్ల కొంత ఎంప్లాయ్మెంట్ ఈ ఫిష్ స్టాల్స్ వల్ల జనరేట్ అవుతుంది. కానీ ఇది ఎట్లా ఉందంటే ఇప్పుడు చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ కొట్టేసినట్టుంది. లేదండి, నేను చెప్తున్నాను మీకు చెప్తున్నాను, వాళ్ళు చేయవలసింది ఏంటి? ఇది చేయాలి. కానీ వాళ్ళు చేయవలసింది ఏంటి? వాళ్ళు చేయవలసింది కొన్ని వేల కోట్ల బడ్జెట్ ఉంది,
సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర, వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీరు ప్రొయాక్టివ్ ప్లానింగ్తో నిజంగా ఫిషర్మెన్కి హెల్ప్ చేయాలని అనుకుంటే ఫిషింగ్ హార్బర్స్ కట్టండి, ఫిషింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి, ఫిషింగ్ నెట్స్ వాళ్ళని ఎంపవర్ చేయండి. ఈ సోలార్ చార్జర్ బోట్స్ ఇందాక మీరు ఎందుకు కూడా అనేది లిథియానా ఇథనాల్ ఓకే. సో నాకు దాని గురించి మోర్ డీటెయిల్స్ తెలియదు. ఓకే, నాకు దాని గురించి మోర్ డీటెయిల్స్ తెలియదు. బట్ ఐమ్ జస్ట్ టెలింగ్ ఇఫ్ దట్ ఇస్ టు అటువంటివి ఎనేబుల్ చేయండి. అటువంటివి ఎనేబుల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు మోర్ మనీ ఇన్ ద పాకెట్స్ ఆఫ్ ఫిషర్మెన్ మీరు పెడుతున్నారు. ఓకే, మీరు వాళ్ళని ఎంపవర్ చేస్తున్నారు, వాళ్ళని సేఫ్ చేస్తున్నారు. వాళ్ళు ఫిష్ పట్టుకొచ్చిన తర్వాత స్టోరేజ్ యూనిట్స్ డెవలప్ చేయండి, అది మీరు చేయండి. ఎక్స్పోర్ట్ని డెవలప్ చేయండి. దాంతో పాటుగా 100% నేను అన్నట్లుగా రాయలసీమలో కూడా ఫిష్ అవైలబిలిటీ పెంచారు. నేను గుడ్ థింగ్స్ని గుడ్ అనే అంటాను. నేను బ్లైండ్గా ప్రతిదీ కూడా అవతలాలు రాంగ్ అని నేను చెప్పట్లేదు శ్రీకర్ గారు. ఓకే, ఏదైతే మంచిదో అది కంటిన్యూ చేయండి. కానీ నిజంగా చేయవలసింది ఏంటి, ఏం చేస్తున్నావు, ఏం చేయొచ్చు, ఆ బిగ్గర్ పిక్చర్ ఆలోచించి ఒక విజన్తో ప్రాపర్ ప్లానింగ్తో మెటిక్యులస్గా వెళ్తే మనం 1 రూపీ ఇది యాక్చువల్గా 1000 రూపీ ప్రాఫిట్ మనకి బెనిఫిట్ ఉంటుంది. 1 రూపీ కూడా తీసుకోలేదు మనం ఈ రోజున. అది నేను చెప్పేది ఇక్కడ ఉంది ఆపర్చునిటీ, మనం ఇక్కడ ఉన్నాం, ఇది చేస్తున్నామని మనం సాటిస్ఫై అయిపోదామా? అది కాదు కదా. అది మనం సెంట్రల్ గవర్నమెంట్ మన కోసం రెడీగా ఇస్తుంది, మనం తీసుకోవట్లేదని చెప్పడం నా ఉద్దేశం. ఓకే సార్, ఇవి అన్నీ ఒక కైండ్ ఆఫ్ డిస్కషన్ సార్. అంటే రేపు రాబోయే జనరేషన్స్కి మీరు ఏం చేస్తారనేది ఇది ఒక కైండ్ ఆఫ్ నా డౌట్స్. మీరు పార్లమెంటేరియన్గా ఎలక్ట్ అయితే ఏం జరుగుతుందా అని. బట్ ఆన్ ద గ్రౌండ్ రియాలిటీ, హార్ష్ రియాలిటీ మాట్లాడుకోవాలని అంటే సార్, ఈ రాష్ట్రం ప్రస్తుతం అన్ఎంప్లాయ్మెంట్ లేకపోతే స్పెషల్ స్టేటస్ లేకుంటే ఇంకా ఏది కాదు సార్, మెయిన్ ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి సార్ లిక్కర్. నాకు తెలిసి మీ ఫస్ట్ జాబ్ ఢిల్లీలోనే కాబట్టి ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కూడా మీకు ఐడియా ఉంటుంది. అక్కడ జరిగిన దారుణాలు ఇక్కడైతే ఇంకా దానికంటే డబల్ ట్రిపుల్ జరుగుతుంది సార్. ఆ పేర్లు ఏంటో, ఎక్కడ తయారు చేస్తున్నారు, ఎవ్వడికి అర్థం కావట్లేదు. ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని చెప్పి ఏ స్టేట్లో ఉన్నోడిని ఆ స్టేట్ల నుంచి పికప్ చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు సార్ అసలు బీజేపీ పట్టించుకోదు? ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మీకు లిక్కర్ షాప్కి వెళ్ళి మొత్తం రోజు మొత్తంలో నాకు కరెక్ట్ అమౌంట్ గుర్తులేదు, ఎన్నో లక్షలు, ఒక 20 లక్షలు ఏమో జరిగితే మనకి 700 రూపీస్ ఏమో బిల్ ఇచ్చారు. అంటే మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరుగుతుంది, మొత్తం మాఫియానే. ఓకే, ఖచ్చితంగా మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు దీని మీద లిక్కర్ ఇష్టం వచ్చినట్లుగా బ్రాండ్లు పెట్టి ఎవరైతే లిక్కర్ని, నేను చెప్తున్నాను ఇప్పుడు ఒకటి, మీరు కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదని అంటే ఎవరినో అరెస్ట్ కూడా చేశారు సేమ్ లిక్కర్ దీంట్లో. సో కేంద్ర ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేయాలో అక్కడ ఎట్లయితే ఢిల్లీలో మనీష్ సిసోడియా గారిని అరెస్ట్ చేసింది, ఇక్కడ కూడా ఒంగోలు, నాకు కరెక్ట్గా పేరు ఇప్పుడు గుర్తు రావట్లేదు, ఆ పర్సన్ అరెస్ట్ చేయడం జరిగింది. లెట్ ద లా టేక్ ఇట్స్ కోర్స్ ఆఫ్ టైం. అది ఏదైతే మనకి లా ఉందో, ఏదైతే మన కోర్ట్ సిస్టమ్ ఉందో దాంట్లో ఆల్రెడీ ప్రొసీడ్ అవుతుంది. ఓకే, ఒక నిమిషం అండి, ఇంకొకటి చెప్తాను. ఇక్కడ పొలిటికల్ పార్టీగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ విపరీతంగా ఫైట్ చేస్తుంది. జగన్ గారు ఏం చెప్పారు, లిక్కర్ని మేము బ్యాన్ చేస్తామని చెప్పి అసలు నెక్స్ట్ 10 ఇయర్స్కో నెక్స్ట్ 15 ఇయర్స్కో తాకట్టు పెట్టేసి మరి ఈ రోజున అంటే లిక్కర్ నుంచి వచ్చే మనీని తాకట్టు పెడితే ఇంకా నెక్స్ట్ ఆయన ఒకవేళ 10 సంవత్సరాలు వచ్చినా కూడా నేను లిక్కర్ని బ్యాన్ చేయనని చెప్తున్నాడు ఆయన. మరి ఈ రోజున అన్ని ఫ్రీ 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 అంటున్నాడు. ఏది ఫ్రీ అండి? ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ ఒడి ఉంది, ఒక 12,000 15,000 రూపాయలు వేసాడు. కానీ ఆ తల్లి ఆ భర్త దగ్గర నుంచి నెలకి ఎంత లాగుతున్నాడు, సంవత్సరానికి 15,000 వేసి నెలకి ఎంత లాగుతున్నాడు, ఎంత ఎక్స్ట్రా లాగుతున్నాడు, ఎక్కడి నుంచి వస్తుంది ఆ 15,000 ఇవ్వడానికి? ఓకే సార్, సో ఇది మేము చెప్తున్నాం. అంటే పాయింట్ బేసికల్ ఏంటంటే బీజేపీ ఎందుకు చేయలేదు అనేది ఆల్రెడీ చేస్తుంది. లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం, దట్ విల్ హ్యాపెన్. మీరు ఇచ్చిన టెక్నికల్ రీజన్ యాక్సెప్టెడ్ సార్, బట్ గంజాయి దీన్ని ఎలా చూస్తుంది? ఏమండి, నేను చెప్తున్నాను, ఇది మన స్టేట్లోనే కావచ్చు, లేకపోతే నార్త్ ఈస్ట్లో ఉన్న కొన్ని స్టేట్స్లో కావచ్చు, ఇది డెఫినెట్గా మోదీ గారు, నాకు నమ్మకం ఉంది. మరొక ప్రాబ్లం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో యువతకి కెరియర్ గైడెన్స్ సార్ చాలా సీరియస్ ప్రాబ్లం. ఇది ఇంటర్ చదివినోడికి ఇంజనీరింగ్ తప్ప వేరే ఆప్షన్ లేదు అన్నట్లకి తయారు చేశారు. లేదు అని కాదు, ఇంటర్ చదివినోడు ఇంజనీరింగ్, ఎంపీసీ చదివా ఇంజనీరింగ్, బైపీసీ చదివా డాక్టర్ కాలేదు చచ్చిపో, ఎంపీసీ చదివా ఇంజనీర్ చచ్చిపో. లిటరల్లీ ఇదే సార్ అడిగేది. చాలా మంది మా బాధ ఇటు చెప్తున్నాడు అని అనుకుంటున్నచ్చు వీడియో చూసేవాళ్ళు. లిటరల్లీ ఇదే జరుగుతుంది సార్. కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ అనేది ఎందుకు ఈ రాష్ట్రంలో జరగట్లేదు? నేను మీకు అది అగైన్ విజన్ ఉంటే
ఒక స్టేట్ గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే, బికాజ్ ఎడ్యుకేషన్ ఈజ్ స్టేట్ సబ్జెక్ట్, స్టేట్ హ్యాస్ టు ఇంప్లిమెంట్ ఎడ్యుకేషన్. నేను అంతకంటే ఏం చెప్పను. బట్ నేనేం చేస్తున్నాను, మా అమ్మ పేరు మీద అహల్య ఫౌండేషన్ అనే పేరు పెట్టి నేను చేస్తున్న వన్ ఆఫ్ ద ప్రధాన కార్యక్రమం ఏంటంటే కెరీర్ గైడెన్స్. మీరు చాలా చక్కని ప్రశ్న అండ్ వ్యూ పాయింట్ చెప్పారు శ్రీకర్ గారు. ఒకటి చెప్తాను, ఈ రోజున స్కూల్ పిల్లలు ఉన్నారు, పిల్లల్లో ఊహలు లేవు. పెద్దవాళ్ళకి కానివ్వండి, అంటే పేరెంట్స్కి కానివ్వండి, టీచర్స్కి కానివ్వండి, ఇన్ఫర్మేషన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 9th క్లాస్లో ఒక అబ్బాయి లేదా అమ్మాయి పోలీస్ అవుదాం అనుకున్నారు. పోలీస్ అవ్వాలంటే అసలు ఆప్షన్స్ ఏంటి? ఐపీఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఎస్ఐ అవ్వచ్చు, కానిస్టేబుల్ అవ్వచ్చు. అసలు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఎలా అవ్వాలి అనే ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది, ఆ విజన్ అనేది 9th క్లాస్లో అమ్మాయికి లేదు. సార్ మీరు యూపీఎస్సీ వరకు వెళ్ళారు. నేను చెప్తాను ఒక్క మాట. మీకు ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, బికాస్ ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది స్టేట్. కాబట్టి ఇప్పుడు పిఓకే గురించి దేశంలో పెతుక్కుడు తనకు వస్తున్నాడు సార్. మీ బీజేపీ వాళ్ళు దేని గురించి అండి? పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. మీ బీజేపీ వాళ్ళు నెక్స్ట్ టర్మ్లో తీసుకొస్తాను, లేకపోతే నా పేరు మార్చుకుంటాను, ఇంద్రసేన రెడ్డి మాదిరి డైలాగులు కొడుతున్నారు. వాళ్ళేమో చెన్నకేశ్వర రెడ్డి మాదిరి, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మీ గొడవ, మీ సినిమాటిక్ ఫీల్స్ మీవి. అలా ఏం లేదు, సినిమాటిక్ ఫీల్డ్ ఏం కాదు. బట్ చెప్పండి. మీరు గనక ఇప్పుడు ఆన్ గ్రౌండ్ ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేయండి. రేపు 10th ఎగ్జామ్స్ జరుగుతాయి కదా సార్ ఈ స్టేట్లో, ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా, ఏమన్నా డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా, వెళ్ళే ఉన్న స్టూడెంట్ని అరే బాబు పిఓకే ఏంటని అడగండి, మీకు అర్థం అవుద్ది వై ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ అని. నేనే చెప్తున్నా, వాళ్ళకి నాలెడ్జ్ లేదు, అలాంటి ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఉన్నాం అనేది చెప్పడం మీ ఉద్దేశం. ఎస్, నేను కాదనట్లేదు. నేను అందుకనే నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ ఓన్లీ గుంటూరు జిల్లాలోనే మోర్ దెన్ 180 స్కూల్స్, లాస్ట్ 3 yearsగా 180 స్కూల్స్లో నేను కెరీర్ గైడెన్స్ చేశాను. ఓకే. మోర్ దెన్ 55,000 ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి నేను కెరీర్ గైడెన్స్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక నేను చెప్తున్నాను ఒక ఎగ్జాంపుల్ని మీకు ఎలాగా ఉంటుందో చూపిద్దామని. ఒక అమ్మాయి పోలీస్ కావాలనుకుంటుంది, ఒక పల్లెటూరులో ఉంది. పోలీస్ కానిస్టేబుల్ కావాలంటే మినిమం ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. ఆ అమ్మాయికి అది తెలియదు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయింది, ఓకే, పోలీస్ కానిస్టేబుల్ అవ్వాలి 9th అనుకుంటుంది, కానీ మినిమం ఇంటర్మీడియట్ పాస్ అయితే పోలీస్ కానిస్టేబుల్ అవ్వడానికి ఒక అవకాశం ఉందని అమ్మాయికి తెలియదు. పాపం ఫెయిల్ అయింది. ఏం చేస్తారండి, పల్లెటూరులో పెళ్లి చేస్తారు. ఒక అబ్బాయి ఉన్నాడు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినాడు. ఏం చేస్తారండి, పనులకు పంపిస్తారు. ఆటోనో మెకానిక్స్ పనులకు పంపిస్తున్నారు. అదే ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ 9th క్లాస్లోనే కనీసం ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, నేను కనీసం కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయడానికైనా ఎలిజిబుల్ అని తెలిసిందనుకోండి, వాళ్ళు ఫెయిల్ అవ్వరు. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మకి కానీ నాన్నకి కానీ, ఆ అమ్మాయి అబ్బాయి 9th క్లాస్లో అమ్మ నాన్న నేను ఇలాగా పోలీస్ అవ్వాలనుకుంటున్నాను, పోలీస్ అవ్వాలని అనుకుంటే కానిస్టేబుల్ మినిమం ఇంటర్మీడియట్ అన్నా పాస్ అవ్వాలి అని తెలిస్తే, ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయినా కూడా ఆ అమ్మ ఆ నాన్న ఇంకొక సంవత్సరం ట్రై చేయమ్మా అనే చెప్తారు. అవును, వాస్తవం. తల్లిదండ్రులు ఎన్నో కష్టాలను పడుతూ పిల్లల్ని పెంచుతూ ఉంటారు. ఆ అమ్మాయికి పెళ్లి చేయటము, అబ్బాయిని పనులకు పంపడం వాళ్ళకి ఇష్టం ఉండదు, కానీ వాళ్ళు బాధతో చేస్తున్నారు. ఇంకా ఏవో ఆల్టర్నేటివ్ కనపడక, ఆప్షన్ కనపడక చేస్తున్నారు. తెలియక. అంటే ఈ చిన్న విషయము ఒక ఫ్యామిలీ హిస్టరీని చేంజ్ చేస్తుంది. ఈ చిన్న విషయం తెలియక ఒక ఫ్యామిలీ హిస్టరీ చేంజ్ అయ్యే అవకాశాన్ని ఆ ఫ్యామిలీ కోల్పోతుంది. సో ఇటువంటివి చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు ఒక అబ్బాయి ఆర్మీలో చేరదాం అనుకుంటాడు. ఆర్మీ ఎన్ని రకాలు అని అన్నారు అనుకోండి, ఆర్మీ 3 రకాలు అని చెప్తారు. అంటే గ్రౌండ్ ఫోర్సు, నేవీ, ఆర్మీ. ఎయిర్ ఫోర్సు. అంటే నేవీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సముద్రం మీద, నీళ్ళ మీద, లేకపోతే నీళ్ళ లోపల నుంచి సబ్మెరీన్స్. ఎయిర్ ఫోర్సు హెలికాప్టర్స్ ఆర్ యుద్ధ విమానాలు. లేదంటే ఆర్మీ అంటే కొండ కోణంలో కావచ్చు, ఇసుకలో ఎడారుల్లో కావచ్చు, గ్రౌండ్ మీద కావచ్చు, ట్యాంకుల మీద కావచ్చు, గన్ పట్టుకొని కావచ్చు. ఇట్లా వాళ్ళు చెప్తారు 3 రకాలు. కానీ ఆర్మీ అనేది 4 రకాలు. 4వ రకం స్పేస్. 2022 అక్టోబర్లో గుజరాత్లోని గాంధీనగర్లో ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎక్స్పో నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో జరిగింది. బిఫోర్ దట్ సార్, ఎందుకు సార్ ప్రతిదీ గుజరాత్ లోనే జరుగుతుంది? ఇక్కడ నిజంగా సౌత్ లో ఇది పెద్ద గొడవ. యూ ప్లీజ్ కంటిన్యూ సబ్జెక్ట్, విల్ టాక్ అబౌట్ దిస్. ఓకే, నేను ఒక విషయం చెప్తాను మీకు. అంటే ప్రతిదీ గుజరాత్లో జరగదండి. మొత్తం కియా మోటార్స్ గుజరాత్లో వచ్చిందండి, కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, కానీ దాన్ని మనం హైలైట్ చేయమే. గుజరాత్లో ఏమైనా జరిగితే, ఒక మంచి జరుగుతుంటే, ఆ మంచి దేశానికి అవుతుంటే ప్రతిదీ గుజరాత్లోనే జరుగుతుంది అంటాము. అంటే గుజరాత్లో జరిగిన 2-3 విషయాలు మనం గుర్తుపెట్టుకొని, దేశంలో జరిగిన ఇతర విషయాలన్నీ మర్చిపోయి మనం గుజరాత్లోనే ఎందుకు జరుగుతుందనే ప్రశ్న మనం అడుగుతున్నాము. ఆ ప్రశ్నే తప్పని నేను అంటాను. నేను కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ ప్లీజ్. ఇప్పుడు గుజరాత్లో మనకి 2022 అక్టోబర్లో
ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎక్స్పో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్న ఆధ్వర్యంలో జరిగితే దాంట్లో ఒక 350 మంది పైన డెలిగేట్స్ వస్తే నేను డిఫెన్స్ మినిస్టర్లో BML ఉన్నాను కాబట్టి నాకు కూడా ఇన్వైట్ వచ్చింది. నేను కూడా ఐఎమ్ లక్కీ ఎనఫ్ టు అటెండ్ ద ఈవెంట్. దాంట్లో చేసిన తీర్మానం డిఫెన్స్ స్పేస్ ద్వారా డిఫెన్స్ చేయగలిగిన 3వ దేశం మనది ఆఫ్టర్ అమెరికా అండ్ చైనా. అంటే ఇప్పుడున్న పిల్లల్లో ఇప్పుడు 9th క్లాస్ 8th క్లాస్ చదివే అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ డిఫెన్స్ అంటే స్పేస్ ద్వారా కూడా జరగచ్చు అనే ఒక ఊహ ఈరోజు కలగాలి. స్పేస్ ద్వారా యుద్ధం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాకిస్తాన్తో యుద్ధం వచ్చింది. అవును. పాకిస్తాన్లో ఎవరికి మొబైల్ ఫోన్స్ పనిచేయట్లేదు అనుకోండి, అదే యుద్ధం. కమ్యూనికేషన్ వ్యవస్థను బ్రేక్ చేస్తున్నాము. పాకిస్తాన్లో ఎవరికి ఇంటర్నెట్ పనిచేయట్లేదు, అదే యుద్ధం. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ నిలిపేస్తున్నాము. పాకిస్తాన్లో ఒక టూరిజము, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, మనం నెక్స్ట్ 5 డేస్లో టూర్ వెళ్ళాలి, నెక్స్ట్ వారం రోజులు ఎలా ఉంటుంది వాతావరణం అని తెలుసుకొని వెళ్తాం. అదే తెలుసుకోలేకపోతే ఫిషర్మెన్ లోపలికి వెళ్ళాలి, తెలుసుకోలేకపోతే వాతావరణం ఎలా ఉంటుందో ఫిషరీస్ ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోతుంది, టూరిజం ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోతుంది. ఇది యుద్ధం. అలానే పాకిస్తాన్తోనే మొత్తం నేషన్ కాదు, ఒక లాహోర్ ఒక్కటే మనం కబ్జా చేయాలి, రావల్పిండి, కరాచీ చేయాలి, ఒక సిటీని మనం కబ్జా చేయాలి. అదే యుద్ధము. యుద్ధం అంటే ఇలా చేయాలి అనే విషయం తెలిస్తే ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది చేతుల్లో, వాళ్ళు దాన్ని సెర్చ్ చేయడం ప్రారంభిస్తారు. అంటే ఒక జిజ్ఞాస వాళ్ళలో ఏర్పరిస్తే వాళ్ళు దానికి కొంత కృషి వాళ్ళు చేయగలిగితే వాళ్ళు నిజంగా అది సాధించగలుగుతారు అనే విషయాల్ని మనం అప్పుడు వాళ్ళకి చెప్పాలి. అది నేను చెప్తాను. ఇంతేకాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ అన్నాము, మన పిల్లలకి ఏం గుర్తొస్తుంది ఆర్మీ అనగానే? ఫైటింగే గుర్తు. అవును, తుపాకులు చంపుకోవడం, నరుపుకోవడం. అంటే ఓన్లీ ఆర్మీ అని అంటే వాళ్ళు ఓన్లీ సోల్జర్ గుర్తొస్తుంది వాళ్ళకి మైండ్లో. కానీ ఆర్మీ అంటే ఆర్మీలో డాక్టర్ ఉంటారు, ఇంజనీర్ ఉంటారు, నర్సు ఉంటారు, వంట వాళ్ళు ఉంటారు, డ్రైవర్లు ఉంటారు, క్లీనర్లు ఉంటారు, తుడిచే వాళ్ళు కూడా ఉంటారు. వీరందరూ కూడా ఆర్మీనే. ఈవెన్ ఆ వెపన్ క్లీనింగ్ కూడా ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఐటీఐ పాలిటెక్నిక్ చదివిన వాళ్ళకు కూడా స్పేస్ ఉంటుంది ఆర్మీలో. అంటే ఇదంతా కూడా హోలిస్టిక్గా ఒక డ్రైవరు, క్లీనర్ దగ్గర నుంచి కూడా ఆర్మీని, ఒక డాక్టరు, ఇంజనీర్ కూడా ఉంటారు, ఓన్లీ సోల్జర్ కాదనే ఊహని పిల్లలకు కల్పించాలి. ఇవన్నీ కూడా అంటే నరేంద్ర మోదీ గారు ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఆడవారిని ఆర్మీలో తీసుకోవటం అనేది కానీ, ఇట్లాగా స్పేస్లో కూడా మనం ఇప్పటి నుంచి ఎంటర్ అవ్వాలనే ఉద్దేశం కానివ్వండి. ఒక ఆర్మీ గురించే కాదు, ఎన్నో విషయాల్ని. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అవ్వాలనుకుంటున్నారండి. ఈ రోజున ఒక చిన్న విషయం నేను చెప్తాను. నేను చూసిన వాళ్ళలో ఒక 500 మంది డాక్టర్ అవ్వాలనుకున్నారనుకోండి పిల్లలు, ఒక 8th 9th దాంట్లో ఒక్కరు కూడా డాక్టర్ కావట్లేదు. మిగతా 499 మంది ఏం చేస్తున్నారు? ఎందుకు అవ్వట్లేదో నేను చెప్తాను. ఎందుకంటే ఈ ప్రాబ్లం నేను అడ్రస్ చేయడానికే మా అమ్మ పేరు మీద పెట్టిన నేను అహల్య ఫౌండేషన్ ద్వారా నేను ఎన్నో కొన్ని వందలు కాదు వేల మంది స్టూడెంట్స్కి నేను ఈ ఆలోచన కల్పించి ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇక్కడ మనకి డాక్టర్ అనగానే ఏం గుర్తొస్తుందండి? ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకొని అది వరకు ఎంసెట్ అనేవాళ్ళు, ఇప్పుడు నీట్ పరీక్ష. నాకు ఇంటర్మీడియట్లో స్టేట్ 6th ర్యాంక్ వచ్చింది. అట్లాగా నీట్ పరీక్ష నీట్గా కరెక్ట్గా రాస్తే రాష్ట్రంలో మేబీ ఒక 50 మందో 100 మందో కొంతమంది ఉంటే వారికి ఎంబీబీఎస్ వస్తుంది. ఎంబీబీఎస్ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎంఎస్ కానీ ఎండి కానీ మాస్టర్ ఆఫ్ సర్జరీ ఆర్ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ చేయాలి. దానికి మళ్ళీ ఒక స్పెషలైజేషన్ కొంతమంది చేస్తారు, కష్టం అది. దాని తర్వాత మళ్ళీ సూపర్ స్పెషలైజేషన్ చేస్తారు, కార్డియాలజీలోనో లేకపోతే నెఫ్రాలజీలోనో అలా చేస్తారు. సర్జన్ గానో లేకపోతే కన్సల్టెంట్ గానో ఉంటారు. అంటే ఇంత కష్టపడితే 32-35 ఏళ్ళ పాటు కష్టపడి ఇన్ని పాస్ అయితే డాక్టర్ పాత్రని మనం అనుకుంటున్నాం. మంచిది, అది అవ్వగలిగితే రాష్ట్రంలో ఒక 100 మంది అవుతారేమో. అవ్వగలిగి ఆ 100 మందిలో మీరు చదవగలిగితే నో ప్రాబ్లం. లేదు, మన దగ్గర ఒక 6 కోట్లు 8 కోట్ల డబ్బులు ఉంటే రష్యా, యుక్రెయిన్, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలకు వెళ్ళి అవ్వచ్చు. లేదా ఇంట్లో అమ్మ నాన్నకి హాస్పిటల్ ఉంటే ఎప్పటికైనా కొట్టుకొని ఎప్పుడొకప్పుడు ఏదో ఒక డాక్టర్ అవ్వచ్చు. మరి ఇవన్నీ లేకపోతే సాధారణ మధ్యతరగతి పిల్లలకి, దిగువ మధ్యతరగతి పిల్లలకి డాక్టర్ అవ్వాలనే కోరిక ఉండకూడదా? ఉండొచ్చు. కానీ వారు ఏం చేయాలి? అది తెలియక ఈ 499 మంది డాక్టర్ అవ్వకుండా ఆగిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్ అంటే ఓన్లీ మనకి అలోపతి ఇంగ్లీష్ మెడిసినేనా? మెడిసిన్ అంటే హోమియోపతి డాక్టర్ అవ్వచ్చు. హోమియోపతి డాక్టర్ అవ్వాలంటే నీటి పరీక్ష నీట్గా రాయక్కర్లా, లీగల్ అయింది. అవును. ఆయుర్వేదిక్ డాక్టర్ నరేంద్ర మోదీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయుష్ మినిస్ట్రీ అని ఒక సపరేట్ మంత్రిత్వ శాఖ స్టార్ట్ చేశారు. అవును. ఆ మంత్రిత్వ శాఖ కింద ప్రతి సంవత్సరము మన దేశంలో జిల్లాకి ఒక డాక్టర్ వస్తున్నారు, ఆయుర్వేదిక్ డాక్టర్, ఆయుష్ మినిస్ట్రీలో. అంటే అది గవర్నమెంట్ జాబ్. ప్రైవేట్గా మళ్ళీ ఇంకా చాలా చేయొచ్చు ఆయుర్వేదిక్లో.
ఇది కాకుండా గవర్నమెంట్ జాబ్. కానీ ఇప్పుడు మనం విజయవాడ వెళ్ళి ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఆయుష్ మినిస్ట్రీ కింద ఎవరున్నారని చూస్తే ఎక్కువ మంది గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ నుంచి ఉన్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి తెలుసు ఆయుష్ మినిస్ట్రీ ఉంది, ఆయుర్వేదిక్ డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలని వాళ్ళు ముందు నుంచే వాళ్ళు ప్రయత్నిస్తారు కాబట్టి అక్కడ వాళ్ళు అవుతారు. కానీ ఇప్పుడు మరి 8th క్లాస్ 9th క్లాస్ చదివే అమ్మాయికి ఆయుష్ మినిస్ట్రీ గురించి తెలుసా? అసలు ఆయుర్వేదిక్ డాక్టర్ అవ్వాలని ఉంటుందా? కరెక్ట్. నర్సింగ్, ఒక నర్స్ అంటే చిన్నపిల్లలకు చేసే నర్సింగ్ వేరు, పెద్దవాళ్ళకి చేసే నర్సింగ్ వేరు, హార్ట్ పేషెంట్స్ చేసే నర్సింగ్ వేరు, కిడ్నీ పేషెంట్స్ చేసే నర్సింగ్ వేరు. నర్సింగ్ అనేది స్పెషలైజేషన్, సూపర్ స్పెషలైజేషన్ కూడా చేయొచ్చు. మరి ఎంతమంది, అది కూడా సగం డాక్టర్, ఆమె కూడా నర్స్ కూడా ఆ ప్రొఫెషన్ కూడా సగం డాక్టర్. మరి ఆ ప్రొఫెషన్ ఎంతమంది ట్రై చేస్తున్నారు అంటే మనకు ఒక ప్లాన్ ఏ లేకపోతే ప్లాన్ బి, ప్లాన్ సి అని రాసుకొని నర్స్ అవ్వాలనంటే ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి అనేది ఒక క్లారిటీ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే చాలు. ఈ రోజున గూగుల్, యూట్యూబ్ అన్ని విషయాలు చెప్తుంది. ఇది ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా గూగుల్లో, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే గేమ్స్ ఆడుతున్నారు పిల్లలు. అంటే తల్లిదండ్రులు కూడా కనీసం రోజుకి ఒక 10 నిమిషాలు లేకపోతే వారానికి ఒక గంట సేపు పిల్లలు ఇటువంటివి సెర్చ్ చేస్తున్నారా లేదా అని వాళ్ళ చదువుతో సంబంధం లేకుండా అడిగితే, వాళ్ళు కొద్దిగా మానిటరింగ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తే మన కెరీర్ గైడెన్స్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. దానికి తోడు ఇలాంటి ఊహలు పిల్లల్లో కల్పించి ఆ అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ పేరెంట్స్లో, టీచర్స్లో ఇవ్వగలిగితే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని నా వంతు కృషి. నేను అహల్య ఫౌండేషన్, మా అమ్మ పేరు మీద నేను పెట్టిన ఎన్జిఓ నేను చేస్తున్నది అది. రైట్ సార్, ఇది పిల్లలు వాళ్ళ కెరియర్లో వాళ్ళ లైఫ్ ఎలా ఉండాలి, ఎలా ప్లాన్ చేసుకుంటే ఎలా జరుగుతుంది అనేది చాలా బాగా చెప్పారు సార్. ఈవెన్ ఐ అప్రిషియేట్ ఫర్ ద థింగ్స్ వాట్ యూ హ్యావ్ డూయింగ్ ఆన్ ది గ్రౌండ్. బట్ నేను ఇంకో సిచ్యువేషన్ మీ ముందుకు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకనంటే చాలామంది పిల్లలకి మీరు గైడ్ చేస్తారు సార్. మీకు చాలామంది చెప్పారో లేదో, గుంటూరుకి చాలా ఎడ్యుకేషనల్ హబ్గా పేరుంది సార్. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటారు. కేవలం ఇంటర్మీడియట్, మళ్ళీ వేరే బ్రాంచ్లకి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. ఇంటర్మీడియట్ కానంటే గుంటూరు ఆర్ విజయవాడ, అండ్ ఎస్పెషలీ దోస్ టూ ఇంజనీరింగ్, మెడిసిన్. ఎస్, అవును. సో ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతారు సార్. ఇక్కడికి వచ్చి జాయిన్ అయినాక ఇంటర్మీడియట్లో దట్ స్పీక్స్ ఆఫ్ ద టీనేజ్, దెర్ అడ్రినలిన్ అన్నీ. అలాంటి టైంలో ఇక్కడ ఉండేటువంటి హాస్టల్స్ ఎంత పాశవికంగా ట్రీట్ చేస్తాయి అనేది పిల్లల్ని నేను కళ్ళారా చూసాను సార్. నేను ఇక్కడ ఇదే గుంటూరులో చదువుకునింది. చాలా దారుణాలు జరుగుతాయి సార్. అట్లీస్ట్ మీలాంటి వాళ్ళు, కొంచెం చదువుకున్న వాళ్ళు, ఎంపీలో ఆర్ ఎమ్మెల్యేలు అయితే ఇట్లాంటి దారుణాలు ఉండకుండా ఉంటాయా గుంటూరు హాస్టల్స్లో? నేను మీకు దీనికి నేను చెప్తానండి. అంటే ఆ దారుణాలు ఏంటో నాకు తెలియదు మీరు చెప్పేవి. బట్ ఏంటంటే ఎక్కువ చదువు మీద ఫోకస్ చేస్తూ, ఎక్కువ చదువు మీదే వాళ్ళని చదివిస్తూ, వాళ్ళకు ఒకవేళ చదవలేకపోయిన వాళ్ళని కూడా కొద్దిగా ఎక్కువగా బాధ పెడుతున్నారు అనేది మీ ఉద్దేశమా? అదే కదా? ఇంకా చాలా ఉన్నాయి సార్, ఐ కాంట్ సే ఇట్. ఓకే, ఫైన్. నేను కొన్ని విషయాలు చెప్తానండి. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అంటే కాలం ఎలా చేంజ్ అవుతుంది, మన థాట్ ప్రాసెస్ ఎలా చేంజ్ అవ్వాలనేది నాకు ఉదాహరణ. ఆటోమేటిక్గా సొసైటీ ఈజ్ చేంజింగ్. మీరు ఇందాక అన్నారు గుంటూరు ఎడ్యుకేషనల్ హబ్. ఇట్ ఈస్ వెరీ రైట్. ఇట్ హ్యాస్ బీన్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ హబ్ సిన్స్ లాస్ట్ 50 years. మీరు అన్నట్లుగా మన గుంటూరు జిల్లా అనేది లాస్ట్ 50 yearsగా ట్రెడిషనల్ ఎడ్యుకేషనల్ హబ్. రైట్. ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు సినారియో ఏంటి, ఇప్పుడు సినారియో ఏంటి, ఎలా చేంజ్ అవుతుందో ఒకసారి చూద్దాం. నేను చదువుకున్నప్పుడు ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ వచ్చి అంటే బాగా మార్కులు వస్తే బిట్స్ప్లే అనే ఆపర్చునిటీ ఉండింది. మా అప్పుడు ఐఐటి అనేది అట్లీస్ట్ మాకు తెనాల నుంచి లేకపోతే గుంటూరులో కూడా పెద్దగా తెలియదు. ఓన్లీ హైదరాబాద్లో రామయ్య ఇన్స్టిట్యూట్ అటువంటి వాటికి తెలుసు. ఎందుకంటే ఐఐటీలో ఇప్పుడు మీకు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ చూస్తే ఐఐటీలో అవి సిబిఎస్ఈ సిలబస్. సిబిఎస్ఈ సిలబస్ అప్పుడు లేదు, అంతా స్టేట్ సిలబస్సే ఉంది. అంటే మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది చాలా ఎక్స్ట్రా సిలబస్, స్టేట్ సిలబస్లో లేనిది అక్కడ ఉండేది. మ్యాథ్స్ సరిపోయేది, కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ అసలు సరిపోదు. సో ఈవెన్ వెన్ వీ అటెంప్ట్ ఇట్, most likely we would not be able to clear it unless you prepare in a separate manner, you prepare the syllabus well in advance. ఆ ఫెసిలిటీస్, ఆ టీచింగ్ స్టాఫ్, లేకపోతే ఆ టైము, ఆ ఫెసిలిటీస్ అప్పట్లో లేవు. కాబట్టి అప్పట్లో ఏంటి, ఇంటర్మీడియట్లో మార్కులు ఎక్కువ రావాలి. బిట్స్ ప్లాన్ యూస్ టు బి అవర్ గోల్, ఫస్ట్ గోల్. తర్వాత ఎంసెట్ ఇట్లా ఉండేది మామూలుగా ఆ రోజుల్లో. కాబట్టి ఏంటంటే ఆ రోజుల్లో మార్కులు ఎక్కువ వస్తే ఆ విధానం. అందుకనే మీకు చూస్తే ఇప్పుడు మన గుంటూరు జిల్లాలో వచ్చిన, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ వన్ ఇన్స్టిట్యూట్, బట్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ మీరు అన్నట్లుగా ఇతర ప్రాంతాల నుంచి, ఈవెన్ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చదివారు. మాకు వివేకాలో నేను చదివిన దగ్గర అయితే నేపాల్ నుంచి కూడా వచ్చి, చాలామంది నేపాల్ నుంచి కూడా వచ్చి చదివేవాళ్ళు. అంటే ఇతర రాష్ట్రాల నుంచే కాదు, దేశాల నుంచి కూడా వచ్చి చదివేవాళ్ళు అనమాట. బికాజ్ ఆఫ్ దట్ ఎడ్యుకేషనల్ థింగ్. అప్పట్లో ఏంటంటే ఈ మార్కులు ఇంపార్టెంట్ కాబట్టి అప్పట్లో అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే
నో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎంట్రన్స్. ఐఐటీస్కి ఒక ఎంట్రన్స్ ఉంది, బిట్స్ ప్లాన్కి ఒక ఎంట్రన్స్ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎంట్రన్స్ బేస్డ్. ఇట్స్ నాట్ జస్ట్ మార్క్స్ బేస్డ్. ఈవెన్ గవర్నమెంట్స్ హ్యావ్ రియలైజ్డ్ దట్ మార్కింగ్ సిస్టమ్ అనేది ఇప్పుడు స్టేట్ ర్యాంక్స్ లేవు. ఇప్పుడు సార్ ఐ జస్ట్ లైక్ టు ఇంటరప్ట్. స్టేట్ ర్యాంక్స్ ఒక మాట చెప్పను. Sure. ఇప్పుడు స్టేట్ ర్యాంక్స్ లేవు కాబట్టి సిస్టమ్ ఈజ్ సెల్ఫ్ కరెక్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను నెక్స్ట్ ఇప్పటికి కూడా కొన్ని హాస్టల్స్లో కొద్దిగా చదువు మీద ఓవర్ ఎంఫసైజ్ చేస్తున్నారు, వాళ్ళ క్యాపబిలిటీ పూర్తిగా అర్థం చేసుకోకుండా. ఇప్పుడు ఒకవేళ స్టూడెంటే బాగా చదువుకోవాలన్న తపన పడుతూ అతను కనుక కష్టపడటానికి రెడీగా ఉండి చేసినప్పుడు నో ప్రాబ్లం. అతనికి ఒకవేళ అంత తపన లేదు, అంత క్యాపబిలిటీ లేదు, వేరే విధంగా క్యాపబిలిటీ ఉంది, ఇక్కడ క్యాపబిలిటీ లేదు. నా ఉద్దేశం అంటే ప్రతి చైల్డ్కి క్యాపబిలిటీ ఉంటుందండి. ఒకరికి క్యాపబిలిటీ ఉంది లేదని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఈ పర్టికులర్ పాయింట్లో ఆ క్యాపబిలిటీ లేకపోయి ఉండదు. ఎస్ 100%. సో అది నేను చెప్తున్నాను. అందుకని వాళ్ళకి క్యాపబిలిటీ లేదని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఓకే, సో ఇట్లా అయినప్పుడు కొంత అండర్స్టాండింగ్ చేసుకొని కొంత సిస్టమేటిక్ చేంజెస్ తీసుకురావాలి. ఇప్పుడు మన నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఏదైతే ప్రధానమంత్రి గారు తెచ్చిన ఎన్ఈపి, మీరు దాన్ని ఇంప్లిమెంట్ అయ్యి కొన్ని సంవత్సరాలు ఆటోమేటిక్గా అయితే, అయ్యో సార్ ఆ బిల్లు చదివేటప్పుడు అయితే నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళబుద్ది నాకైతే, ఓపెన్గా చెప్తున్నా. వెరీ గుడ్. ఎందుకంటే మా స్కూల్లో సార్, ఐ నాట్ లైక్ టు టేక్ ద నేమ్, నువ్వు క్రికెట్ ఆడమంటే నువ్వు పెద్ద పనికి మనోడు, ఫుట్బాల్ ఆడమంటే పనికి మనోడు, కరాటే అంటే నువ్వేం గుండాగిరియా, లిటరల్లీ సార్ మా సార్లు అనేవాళ్ళు. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ మేబీ అలాగా అన్నారు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు మొన్న మా కాలేజీలో, నేను ఇంటర్మీడియట్ చదివిన కాలేజీలో వెళ్ళాను. అదివరకు యాక్చువల్గా ఏదన్నా కొద్దిగా తప్పు చెప్తే కొట్టేవాళ్ళు టీచర్స్. ఈ రోజున మా కాలేజీ డైరెక్టర్ చెప్తున్నారు, కొట్టడం కాదురా, ఇప్పుడు తిడితే పేరెంట్స్ వచ్చి కేసులు పెడుతున్నారు. ఇప్పుడు మాకు ఏమన్నా అనాలంటే మా డైరెక్టర్ అలా చూస్తుంటే నాకే అంటే ఆయన నాకు అప్పుడు మేము చూసింది వేరు. సార్ తెనాలి కొంచెం సాఫ్ట్గా అయ్యారేమో కానీ గుంటూరు ఇంకా అలానే ఉంది. ఈ విషయంలో గుంటూరు మీద ఎటువంటి కనికరాలు లేవు సార్, ఇది హార్ష్ రియాలిటీ. ఎందుకంటే మా పిల్లలు కూడా దే ఆర్ స్టడీయింగ్ 8th స్టాండర్డ్ అండ్ 5th స్టాండర్డ్ ఇప్పుడు ఇక్కడ స్కూల్లోని. సో నేను చూస్తున్నాను కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్యాస్ చేంజ్డ్. ఇట్ హెస్ బికమ్ మోర్ లిబరల్ అండ్ దెన్ ఇట్ హ్యాస్ ఆల్సో బికమ్ అంటే మోర్ ఆప్షన్స్ ఆర్ దేర్ టుడే. అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో అసలు మనం డిఫరెంట్ ఎక్స్ప్లోరేషన్ పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఇది ట్రై చేసి ఫెయిల్ అయినా నో ప్రాబ్లం, ఇంకో ట్రై చేయొచ్చు. ఆ సిస్టము అలా ఆటోమేటిక్గా మనం ట్రయల్కి ఆపర్చునిటీ ఇస్తుంది. ఇక్కడ నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఈ ఎన్ఈపి కూడా సగం మందికి తెలియదు సార్. అంటే మన ఆంధ్రప్రదేశ్లో అండి, ఎస్పెషల్ అంటే ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్గా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎలా ఉంటారంటే నా ఉద్దేశం ప్రకారం చాలా స్మార్ట్, చాలా ఫాస్ట్ అండ్ క్విక్ లెర్నర్స్. ట్రూ. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, నా అప్పుడు ఐఐటీలు అనేది అసలు మాకు ఆప్షనే కాదు, మేము ట్రై చేయలేదు. కానీ ఈ రోజున ఐఐటీలో ఎక్కువ వస్తుంది మన తెలుగు వాళ్ళకి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ నో సిబిఎస్ఈ ఎక్కువ. అంటే ఒక్కసారి అలవాటు పడితే, ఒక్కసారి దాన్ని అలవాటు చేస్తే క్విక్గా గ్రాప్ చేసి మొత్తం ఆపర్చునిటీ పొటెన్షియల్ అంతటినీ బాగా పిండేసుకునేది మన ఆంధ్రప్రదేశ్. సో అది గొప్పదనం అన్నట్టు, తొక్కుకుంటూ పోవాలన్నట్టు. అంటే తొక్కుకుంటూ అని అంటలేదు, వాళ్ళు కష్టపడుతూ వాళ్ళ ఇష్టంతో ఎందుకు ఏదో సాధించాలన్న తపన. ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్స్కి కానివ్వండి, పేరెంట్స్కి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది ఎసెట్ అండి. ఆంధ్రప్రదేశ్కి ఇంటెన్షన్, ఈ ఫీలింగు మనకి 50 సంవత్సరాల పైనుంచి వస్తుంది, ఈరోజు వచ్చింది కాదు ఇది. కాబట్టి ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ ఫీలింగే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి మనం 100% ఏదైనా కొత్తదనం వచ్చిందనుకోండి, దాన్ని ఫస్ట్ తీసుకోవడంలో మనం ఫస్ట్ ఉంటాం 100%. నాకు ఎటువంటి డౌట్ లేదు దాంట్లో. కాబట్టి వీ విల్ డూ వెరీ వెల్ ఇన్ దోస్ థింగ్స్ ఆల్సో. మీ రైట్ సార్. ఇంకొకటి, బిఫోర్ కంక్లూడింగ్ ద ఇంటర్వ్యూ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ లాస్ట్ 3 ఇష్యూస్ సార్. గుంటూరు ఇవంతా ఒక లెక్కను చూసుకుంటే స్టేట్ డివైడ్ అయినాక 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడినాయి సార్. లింగ్విస్టిక్ బేస్డ్ మీద స్టేట్స్ ఏర్పడిన తర్వాత ఐ థింక్ ఫస్ట్ స్టేట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. సరే, అందులో కూడా 2 చేశారు, ఓకే, వాళ్ళ డిమాండ్స్ అని కూడా కాదనకూడదు. అండ్ లింగ్విస్టిక్ బేస్డ్గా 2 స్టేట్స్ ఉన్న ఓన్లీ కల్చర్ ఈజ్ తెలుగు. ఇది కూడా ఒకటే భాష మాడతారు, కానీ 2 స్టేట్స్ ఉన్నది కూడా ఓన్లీ తెలుగు వాళ్ళకి హక్కు కూడా కాదు, ఈ గర్వం ఓన్లీ తెలుగు వాళ్ళకే ఉంది సార్. ఐ ఆల్సో డూ యాక్సెప్ట్ దిస్. బట్ ఎక్కడో ఇందాక నేను స్టార్టింగ్లో మిమ్మల్ని అడిగినట్టు ఇంకా ఏపీ మీద సౌతి తల్లి ప్రేమ ఉంది సార్ మీకు. ఎందుకు చెప్పమంటారా? మీరు అక్కడ చూసుకుంటే ఎంతోమంది ఉన్నారు సార్ తెలంగాణలో, అసలు ఓడిపోకపోతే ఇంకా మా జీవితాలు వేస్ట్ అని మొన్న సర్వశక్తులు అడ్డి కొట్లాడారు తెలంగాణలో. జిహెచ్ఎంసీ కానివ్వండి, దుబ్బాక కానివ్వండి, హుజూరాబాద్ కానివ్వండి, ఇంకా చాలా ఎలక్షన్స్లో ఎంపీ కూడా వాళ్ళు ఎక్కువ మంది చేశారు.
అండ్ వాళ్ళ ప్రెసిడెంట్స్ని కూడా చూసుకుంటే అక్కడ ముందు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఆ తర్వాత బండి సంజయ్ గారిని పెట్టారు, మళ్ళీ ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని చేశారు. బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ పర్ఫార్మ్డ్ ఎక్సెప్షనల్లీ గుడ్. ఇక్కడ చూసుకుంటే సార్ మీకు ఒక్క సీట్ అట్లీస్ట్ ఒక రిప్రజెంటేషన్ అసెంబ్లీలో కానీ లేకుంటే ఎమ్మెల్సీ కౌన్సిల్లో కానీ లేదు. ఓకే, నేను దానికి చెప్తానండి. ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే మీ బిజేఎం వాళ్ళు అడగమన్నారు సార్ ఇది. నో ప్రాబ్లం. ఇప్పుడు తెలంగాణలో చూడండి, తెలంగాణలో వచ్చేటప్పటికి మీకు మెయిన్గా ఒక ప్రాంతీయ పార్టీ, 2 నేషనల్ పార్టీస్ ఉన్నాయి. అవును. ఇప్పుడు అక్కడ వచ్చేటప్పటికి బీజేపీ, ఓకే, ఇప్పుడు మూడో పార్టీని ఇప్పుడు రెడ్సే పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ నెంబర్ 1 పార్టీ తెలంగాణలో. అంటే ఫస్ట్ 2 పార్టీస్లో ఒక పార్టీ బీజేపీ తెలంగాణలో ఆల్రెడీ. ఇప్పుడు మీరు ఆ పార్టీ అయిన తర్వాత నుంచి మీరు ఇప్పుడు చెప్తున్నారు, అందుకని పర్ఫార్మెన్స్ అలా ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ 2 పార్టీస్లో బీజేపీ లేదు. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ప్రజలు యొక్క మైండ్ సెట్ డెఫినెట్గా వస్తుంది, ఒకరోజు వస్తుంది. లీడర్ కరెక్ట్గా ఉంటే పర్ఫార్మెన్స్ ఉండేది కదా సార్. నేను ఒక విషయం మీకు చెప్తాను, మా లీడర్స్ ఎప్పుడు కరెక్ట్గానే ఉన్నారు. ఓకే, మా లీడర్స్ ఎప్పుడు కూడా 100% వాళ్ళు ఏదైతే నమ్మారో అదే చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే అనేక కారణాలు ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించిన మీడియా పోలరైజేషన్ కావచ్చు, వారికి సంబంధించిన స్ట్రాటజీస్ కావచ్చు, మీడియా పోలరైజేషన్ నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్, మీకేం ఇప్పుడు మీకు నేషనల్ లెవెల్లో మీకు కూడా ఉన్నాయి సార్, మీ మౌత్ పీసెస్ మీకు కూడా ఉన్నాయి. మీకు ఒక విషయం చెప్తానండి, ఎప్పుడైతే మా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే ఆర్గనైజేషన్ బూత్ కమిటీస్, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్, మీకు సింపుల్ థింగ్ చెప్తాను. మీడియా కొంత బీజేపీ ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కొంత వీక్గా ఉండటం వలన ఆ మీడియా పోలరైజేషన్ బీజేపీ మీద వర్క్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 2019 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినారు, జగన్ గారు గెలిచినారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే టీడీపీ అనుకూల మీడియా ఆయన ఓడిపోయే ముందు కూడా మొత్తం టీడీపీ గెలుస్తుందని చెప్పింది. అంటే నార్మల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్కి వ్యతిరేకంగా ఉంది అనుకుందాం. ఇప్పుడు జగన్కి అనుకూల మీడియా జగన్కి బాగా ఇమాజిన్ జగన్కి బాగా అనుకూలంగా ఉందని ఇస్తారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళది బాగా ఉందని ఇస్తున్నారు. ఎవరు గెలవాలో వాళ్ళు గెలుస్తారు, లేకపోతే బీజేపీ కింద నుంచి కూడా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని సీట్లలో డెఫినెట్గా రావచ్చు. ఇవన్నీ అది బయటికి తెలియదు సార్, అది మీడియా క్యాప్చర్ చేయలేదు, పట్టలేదు. అంటే ఎప్పుడైతే మనం ఒక పార్టీ వీక్గా ఉంటుందో, ఆ వీక్గా ఉన్నప్పుడు మీడియా దాని మీద పనిచేస్తుంది. ఓకే, ఎప్పుడైతే పార్టీ 2 పార్టీలో ఒక పార్టీ అవుతుందో ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇది మన హిస్టరీ చెప్పేది. కాబట్టి ఏమవుతుందంటే ఇది అనేక కారణాలు, దీనికి ఒక కారణము అనేది మనం చూడటం సబబు కాదు. బీజేపీకి 2 సీట్లు ఉన్నాయి ఒకప్పుడు పార్లమెంట్లో 1984 టైం ఫ్రేమ్లో. మరి 2014 283, తర్వాత 282, తర్వాత 303, ఈ విధంగా ఇండివిజువల్గా ఈ రోజున ఇంకా ఎన్నో చాలా బాగా ఇంకా అంతకంటే బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇండివిజువల్గా బీజేపీ ఇవ్వబోతూ ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా నార్త్ ఈస్ట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి 25-30 సంవత్సరాలు త్యాగాలు చేస్తే ఆ త్యాగం తర్వాత పొలిటికల్ సక్సెస్ కనపడింది. ఎంతోమంది కార్యకర్తలు త్యాగం, ప్రాణ త్యాగము, ఆస్తి త్యాగము, అసలు ఎన్నో విధమైన త్యాగాలు చేస్తే కనపడింది. కేరళలో ఓట్ షేర్ పెరుగుతుంది, కానీ దాని వెనక కనపడే త్యాగాలు ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాయి, ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాయి. అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీలో నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసే కార్యకర్తల పార్టీ బీజేపీ. ఈ కార్యకర్తల నేనేం చెప్తున్నానంటే, అసలు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ మన కల్చర్లోనే ఏదో మర్డర్ కల్చర్ కానీ లేకపోతే పెద్ద పెద్ద గుండాగిరి కల్చర్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున లాస్ట్ అట్లీస్ట్ 30 సంవత్సరాలుగా మీరు చూస్తే లాస్ట్ 30 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో అటువంటి కల్చర్ అనేది లేదు. వెస్ట్ బెంగాల్ జరిగింది. నేను ఇప్పుడు లాస్ట్ ఆఫ్లైట్ ఇష్యూస్ గురించి కాదు, నార్మల్గా చెప్తున్నా. మీరు ఒక వెస్ట్ బెంగాల్తోనో లేకపోతే ఎటువంటి ప్రాంతాలతో మీరు కంపేర్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ ట్రెడిషనల్గా పీస్ఫుల్ స్టేట్. సార్ నేను ఇక్కడ వెస్ట్ బెంగాల్ మీరు పాయింట్ తెచ్చారు కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ యూ, పోస్ట్ ఎలక్షన్ బెంగాల్ వైలెన్స్, పోస్ట్ ఎలక్షన్ ఏపీ వైలెన్స్ 2 ఒకటే సార్, అండ్ రీజన్ కూడా ఒకటే. అదే అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు కొన్ని ఈ ప్రభుత్వం కూడా అరాచక ధోరణి వహిస్తుంది. అంటే ట్రెండ్ మారుతుంది.
పీస్ఫుల్గా లాస్ట్ 30-40 ఇయర్స్ ఉన్న పీస్ఫుల్ ట్రెండ్ డిస్టర్బ్ అయింది డెఫినెట్గా కొంత. ఇది కరెక్ట్ కాదు. వైసీపీ గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుంది, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఎవరైనా కానివ్వండి, ఒకవేళ కనుక నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ వచ్చింది, ఆ గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ ఇలా చేశారు కదా అని వాళ్ళు మళ్ళీ ట్రై చేస్తారు. ఇది ఏంటంటే సైకిల్, ఇది ఒకదాని మీద చైన్ రియాక్షన్ లాగా మనకి ముందుకెళ్ళి అన్ఫార్చునేట్లీ ప్రజలకి అది చేటు చేస్తుంది కానీ, స్టేట్కి చేటు చేస్తుంది కానీ మంచి అయితే చేయదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున నేను పర్సనల్గా కూడా ఇటువంటి వాటిని ఖండిస్తున్నాను. అయితే నేను చెప్పేది ఏంటంటే ట్రెడిషనల్గా మనది ఎప్పుడు కూడా అది కూల్గా ఉండే స్టేటే. కాబట్టి మనకేమీ అట్లాంటి అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఒక విషయం చెప్తాను, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, రెండింటిని కంపేర్ చేద్దాం. తెలంగాణలో మీరు జై తెలంగాణ అనండి, అక్కడ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు, అందరూ జై తెలంగాణ అని ఇక్కడి నుంచి అంటారు. ఆంధ్రప్రదేశ్లో నాకేంటి, నా కుటుంబానికి ఏంటి, ఒక 20 సంవత్సరాల తర్వాత నా కుటుంబం ఎలా ఉంటుంది, దానికి నేను ఎంత కష్టపడాలి. దాంట్లో ఒక్కొక్కసారి ఏంటంటే ఇక్కడ కొంత కులభావం ఎక్కువ ఉంది. కానీ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కులభావం చాలామంది పెరుగుతుందని అంటున్నారు, కానీ నేను చెప్తున్నాను కులభావం తగ్గుతుంది మన ఆంధ్రప్రదేశ్లో. అవసరం ప్రజలు 30-40 సంవత్సరాలుగా ఎవరు రూల్ చేసినా ఎవరు భయపడలేదు, కానీ లాస్ట్ 2015 నుంచి మన ప్రజలు భయపడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుందో అన్న ఒక బాధ, ఆవేదన, భయం ప్రజలు వస్తుంది. దాన్ని కులంని బీట్ చేస్తుంది అది. సో ఇక్కడ ఏంటంటే విజన్, ఒక మంచి విజనరీ లీడర్స్, ఒక మంచి విజనరీ పార్టీ, ఒక మంచి డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఎజెండాతో ఎక్కడైతే సంక్షేమం అవసరమో అక్కడ చేస్తూ, ఎక్కడైతే డెవలప్మెంట్ అవసరమో అక్కడ మటుకు ఇంకా మంచిగా డెవలప్ చేస్తూ ఉండేటటువంటి పార్టీ కోసం, అటువంటి నాయకుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారనేది నేను గ్రౌండ్ లెవెల్లో గుంటూరు పార్లమెంటే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతూ ఉన్నప్పుడు చూసిన నా అభిప్రాయం ఇది. చివరి ప్రశ్న మీకు, మకుటం శివ గారు ఎంపీ అయితే గుంటూరు ప్రజలకి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గనక ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి, ముఖ్యంగా ఎంపీ అవ్వగలిగితే, నేను ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. గుంటూరు ప్రజలు ఎంపీ లాస్ట్ 10 ఇయర్స్గా అనేవారు ఉన్నారనేది కొద్దిగా మర్చిపోయారని నా అభిప్రాయం. ఈవెన్ ఎమ్మెల్యేని కూడా వాళ్ళు ఏంటంటే సీఎం ఫేస్ ఎవరు అనేది చూసి ఎమ్మెల్యేని చూస్తున్నారు, అంటే సీఎంని చూసి ఎమ్మెల్యేని డిసైడ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నాకు గనక ప్రజలు అవకాశం ఇస్తే ముఖ్యంగా నేను కొన్ని విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, ఇందాక మనం అనుకున్నాం కెరీర్ డెవలప్మెంట్ అని. ఆ కెరీర్ గైడెన్స్ నా యొక్క కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, ప్రతి ఒక్క చైల్డ్, ప్రతి ఒక్క పేరెంట్ అండ్ టీచర్స్, ఎడ్యుకేటర్స్కి ఇది రైట్ అండి. వాళ్ళకి ఊహలు కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి. ఇది ఫస్ట్ నేను ఎనేబుల్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు నా పరిధిలో ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, మాకు బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఒకవేళ కనుక బీజేపీ గవర్నమెంట్, చెప్తున్నాను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్, దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ గవర్నమెంట్స్ హ్యాండ్స్ దట్ వీ కెన్ డూ టు సమ్ లెవెల్. ఇప్పుడు హైదరాబాద్ అనేది డెవలప్ అయిందంటే, హైదరాబాద్ అనేది ఆ టెక్నాలజీ ఎకోసిస్టమ్ ఎలా డెవలప్ అయింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ కొంత స్టేట్ వరకు డెవలప్ అయింది. ఆ తర్వాత గవర్నమెంట్ పిక్చర్లోకి వచ్చి పెద్ద ల్యాండ్ ఇస్తుంది, పెద్ద పెద్ద రోడ్స్ ఇస్తుంది, ఎయిర్పోర్ట్స్ కడుతుంది, హోటల్స్ వస్తాయి, కనెక్టివిటీ పెరుగుతుంది. అప్పుడు ఇదిగో 100 ఎకరాల ల్యాండ్ ఫ్రీగా ఇస్తాను, ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంత హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నారు, లేదా ఐఐటీలో లేకపోతే ఎన్ఐటీలో, బిట్స్ పిలానీలో ఇటువంటివన్నీ IIITలు ఉన్నాయి, ఇవన్నీ గవర్నమెంట్ కొన్ని చేయాలి. అది ఆ స్టేజీ నెక్స్ట్ లెవెల్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. కానీ బేసిక్గా ఫండమెంటల్ గ్రోత్ ఉంటుంది. అట్లీస్ట్ చిన్న కంపెనీలు, వరల్డ్ వైడ్లో ఉన్న చిన్న కంపెనీలు, మేబీ ఒక 15 కంపెనీలు, చిన్న కంపెనీలు, మేబీ ఒక 3-4 లక్షలు 10 లక్షలు శాలరీలు ఇవ్వలేకపోవచ్చు నెలకి, కానీ ఒక 20,000 25,000 ఇచ్చే శాలరీలతో ఉన్న కొన్ని కంపెనీలని ఖచ్చితంగా ఆ నిబద్ధతతో నేను తీసుకొచ్చి ఇక్కడ కొంత ఎంప్లాయ్మెంట్ అయితే 100% నా వంతు ప్రయత్నంగా నేను జనరేట్ చేయగలను. నెక్స్ట్ ఇక్కడ మనకి గుంటూరుకి సంబంధించిన ఇష్యూస్ బీజేపీ ఇక్కడ కనుక రిప్రజెంటేషన్ ఉంటే, ఓకే, ఆ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అని చూపించే ప్రయత్నం 100% చేస్తాను. కుల మత గుంటూరులో ఉన్న ప్రాంతాలకి అతీతంగా 100% డెవలప్ చేస్తాను. ఒక సింపుల్ థింగ్ నేను చెప్తాను. ఇక్కడ మనకి ఇందాక ఆధ్యాత్మిక టూరిజం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి గుంటూరు ఉంది, పొన్నూరు ఉంది, గుంటూరు పక్కనే ఉంటుంది, చేబ్రోలు, ఎన్నో గుళ్ళు ఉన్నాయి.
చేబ్రోల్లో. వాస్తవం. ఈ రోజున గుళ్ళ పరిస్థితి ఏంటండి? మనకి పక్కనే పెదకాక అని ఉంది. పెదకాక అని ఎంత ఫేమస్ మంగళగిరి. టెంపుల్. మంగళగిరి ఉంది, ఎంత ఫేమస్ టెంపుల్. దేశం. అంటే ఇప్పుడు ఎవరన్నా బయట నుంచి వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన వ్యక్తికి ఒక విధమైన ట్రావెల్ బస్సు లేకపోతే ఒక విధమైన ఎనీ అదర్ tour guide. ఒక టూర్ గైడ్ లాగా క్రియేట్ చేసి వీటిని డెవలప్ చేసి అక్కడున్న క్లీన్లీనెస్ కావచ్చు, అక్కడున్న ఎకో సిస్టమ్ని కొంత బిల్డ్ చేస్తే ట్రాన్స్పోర్టేషన్కి, ఫుడ్కి, పూజా మెటీరియల్కి ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. అంటే ఇవన్నీ కూడా లింక్ చేయాలి, ఇవన్నీ కూడా మనం లింక్ చేయాలి. అంటే ఒక ప్యాకేజ్ లాగా వాళ్ళు గుంటూరు వరకు ఎలా వస్తారు, బై ఎయిర్ విజయవాడ వస్తారా, గన్నవరం, అదంతా. ఎందుకంటే ఎయిర్పోర్ట్ అనేది ఒక ఎంపీ పరిధిలో ఉండదు. ఎయిర్పోర్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కంబైన్డ్ పరిధిలో ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ చూపించాలి, పోలీస్ అండ్ సిఐఎస్ఎఫ్ రెండు ఉంటాయి. వాళ్ళు అంటే అవన్నీ మనకంటే సెక్యూరిటీనే కాదు. ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ రావడం మా పరిధిలో Authority, what I వచ్చిన ఎయిర్పోర్ట్ నుంచి కనెక్టివిటీ ఏంటి అనే ప్లానింగ్, ఈ విధమైన చిన్న చిన్నవి అక్కడ ఉన్నవి మనం డెవలప్ చేసుకుంటూ మంచి మంచి ఎన్జిఓలతో కనుక టైఅప్ అయ్యి కరెక్ట్గా ఎంపీ ల్యాడ్స్ని ఉపయోగించుకుంటూ, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా నెక్స్ట్ ప్రభుత్వం బీజేపీ వస్తుంది కాబట్టి అక్కడ కేంద్ర ప్రభుత్వంతో సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళకి ఏమి సాధ్యమో ఏమి సాధ్యం కాదు, లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఏంటి, ఫస్ట్ అవి ఒక్కొక్కటి తీసుకుంటూ మెల్లమెల్లగా కేంద్రంతో అనుసంధానం అయ్యి ఎంతవరకు రూల్ చేస్తే అంతవరకు రూల్ చేయగలను, ప్రజలకి ఒక మంచి చేయగలను, కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ని నా పరిధిలో ఉన్నంత వరకు అందించగలను, అధికారుల క్యాపబిలిటీని రియల్గా గుర్తించి వాళ్ళతో సమన్వయంతో వర్క్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకుంటూ ప్రజలకి అధికారాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది ఇంకొంత అవేర్నెస్ కల్పిస్తూ మొత్తం ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని బిల్డ్ చేయాలి అనేది నేను ఆశపడుతున్నాను. రైట్. సో ప్రేక్షకులారా, ఇది మకుటం శివ గారితో మన ఇంటర్వ్యూ. ఆయన ఎన్నో విషయాలు నిజాలు చెప్పారని అనుకుందాం. ఆయన చెప్తున్నటువంటిది నిజమా అబద్ధమా అని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయమని ప్రార్థిస్తున్నాను. అంతవరకు జై హింద్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.